ఇంకా రేడియేషన్ ఆపేయడం మంచిది లోకేశ్వరి గారు. ఫైనల్ స్టేజెస్. బాధనైతే తగ్గించగలం కానీ ప్రాణాన్ని ఆపలేం. హరి, ఊరుకో లోకక్క, ఊరుకో. అమ్మెక్కడుంది సాయన్న? కాసేపు చల్లగాలికి బయట కూర్చుంటానంది. గార్డెన్లో ఉంది. అమ్మా, అమ్మా. హరి, నువ్వేనా? ఆ, ఇక్కడున్నావేంట్రా? ఆయన దగ్గర ఉండమన్నాగా. ఆ, నాన్న నీ దగ్గర ఉండమన్నారులే, అందుకే వచ్చా. సరిపోయింది, కూర్చో. ఒరే నాన్న, చూపు తగ్గిపోయిందిరా. మెల్లగా కన్ను మూయటం అలవాటవుతున్నట్టుంది. నీకేం కాదులే. ఆ? ఏం కాదు. రేడియేషన్ కీమోథెరపీ వల్ల చూపు తగ్గిందంతే. అమ్మా, నీకేం కాదు. అమ్మా, నాన్నగారి ఫోటోలు అడిగావు కదా, ఇదిగో ఆల్బమ్. ఏడీనా? ఇక్కడ దేవుడి పోలికలుంటాయి ఈ మనిషికి. ఇంకోసారి చూసేదాకా ఈ కంట్లో ప్రాణం ఉంటే చాలు. ఇంకే హెచ్ఎంఈ వారికి రికార్డులు ఇవ్వచ్చు. రామారావు గారు, ఈ వేళ మీకంటే నేనే ముందొచ్చాను. వేష్, నేను సమయానికి వచ్చాను. కొత్తగా ఆడవాళ్లు కూడా ఇంటా వంట లేని ఉద్యోగాలకు వస్తుంటే ఇలాగే ఉంటుంది మరి. ఏమండి ఏడుకొండల గారు, ఆడవాళ్ళు సంపాదిస్తే మీ సొమ్మేం పోయిందండి? 9 నెలలు మోసి కష్టపడి మగజాతిని కూడా సంపాదించేది వాళ్ళే, నన్ను మర్చిపోకండి. రేపు దేశాన్ని కూడా పాలిస్తారేమో. నిజమేనయ్యా రామారావు, ఇప్పటిదాకా మనల్ని పాలించింది ఆ ఎలిజబెత్ రాణియే కదా. నమస్కారం రిజిస్టర్. నమస్కారం రామారావు. దొరగారు, ఇదిగోండి మీ ఫైల్. సుబ్బయ్య గారు, ఇక్కడ ఎవరు దొరలు లేరు. నన్నే కాదు, ఇంకెవరిని కూడా అలా పిలవకండి. నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలు. దండమయ్యా. మీరు చెన్నకేశవులు కదూ? అవునయ్యా. మీ కాగితాల మీద సంతకం పెట్టానే, మళ్ళీ ఎందుకు వచ్చారు? 2 కాగితాలు కావాలన్నారయ్యా, దొరకట్లేదయ్యా. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయే, ఏం కావాలన్నారు? మీ కిందోళ్ళకి ₹2 ఇచ్చి మీ కాడికి ఇలా వచ్చామయ్యా. మీ పయ్యోళ్ళకి మచ్చరేస్తే ₹2 కావాలంటున్నారయ్యా. మట్టి అడుక్కోవడానికి వచ్చిన రైతులు మా కాడ డబ్బులు ఆడుంటాయ్యా. ఆ కాగితాలు ఎలా ఇవ్వండి. ఇదిగోండి అయ్యా, చూడండి అయ్యా. అన్ని సరిగ్గానే ఉన్నాయి కదా, ఏం తక్కువ అయ్యాయని? రామారావు గారు, సంతకం ఈ డబ్బు ఎక్కడిది? మీది కాదులేండి, మీ సబ్ రిజిస్ట్రార్ కుర్చీ సంపాదించింది. మీ వాటా మీకుంటుంది. తిలా పాపం తలా కాస్త పంచుకుందరు. నేను మాట్లాడతాలే, నువ్వు వెళ్ళు. చాలా కోపంగా మందు కాని పని మనం చేయడానికి తీసుకుంటే లంచం అంటాం, మన పని మనం చేయడానికి కూడా తీసుకుంటే దాన్ని ఏమంటారండి? రామారావు,
నువ్వు కొత్తగా ఉద్యోగానికి వచ్చావు. ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వెళ్ళాలి. 3 నెలల క్రితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అవినీతికి కూడా స్వాతంత్రం వచ్చిందని ఈ ఆఫీస్ ని చూస్తుంటే తెలుస్తుంది. ఇదిగో తీసుకోండి. ఏంటిది? నా రాజీనామా రాసుకోండి. రామారావు, 7,000 మంది మద్రాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వచ్చిన 6గురిలో నువ్వు ఒకడివి. 1,000 మంది కోరుకుంటున్న అదృష్టం. కాళ్ళు అనుకోకు రామారావు. జనం కన్నీళ్లతో నా వాళ్ళ కడుపు నింపుకునే అదృష్టం నాకు వద్దండి. అయినా వ్యక్తుల్ని మార్చగలను కానీ వ్యవస్థను మార్చడం నా వల్ల ఎలా అవుతుంది? అందుకే నా రాజీనామా. వస్తాను. 3 వారాలు పనిచేసావు. మరో వారం చేస్తే మొదటి జీతం తీసుకోవచ్చాయా? ఎవడి డబ్బుతో ఇల్లు లక్ష్మి, పొయ్యి మీద పాయసం పెట్టాను చూడవా? సరే అక్క. అయినా ఈరోజు పెళ్లి రోజు కదా, బావగారు ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏంటి? మరే మొగుడు పెళ్ళాలిద్దరూ కృష్ణలో మునిగి కొండకెళ్ళొచ్చే పని. నీకు తెలుసుగా అత్తయ్య, ఆయన సెలవులు పెట్టాడు కదా. ఇడుగో మా అయ్య మాటల్లోనే వచ్చాడు. వీడెందుకు వస్తాడు? పెళ్లి రోజు కూడా పనేంటని వాళ్లే పంపించుంటారు. కొమరవోలు నుంచి మీ మామగారు కబురు పెట్టారా? చూడు ఎవరొచ్చారు. ఆడిప్పుడు రిజిస్టర్ అయ్యా కుదురుద్దో లేదో అని బాబు చెప్పా. పాలు తాగాడా? వెళ్తారా? నీకిష్టమని పాయసం కాస్తున్నా బావా, తెస్తా ఉండు. నేను ఉద్యోగం మానేశాను. ఎందుకు మానేశా? నచ్చలేదు. మరేం చేద్దామని? ఏమైంది? బావగారు ఉద్యోగం మానేశారంట. డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు ఆ మధ్య రాసిన ఉత్తరం. సినిమాల్లోకి వెళ్తాను. ఏంటి సినిమాల్లోకా? సినిమాల్లోకా? బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి సినిమాలోకి వెళ్తాడంట. మన ఇంటా ఉంటా ఉందా? అప్పుడు పైలట్ ట్రైనింగ్ అంటే వద్దన్నారు, ఇప్పుడు సినిమాలంటే కాదంటున్నారు. అన్నయ్య ఇష్టానికి ఉండేవరా? అక్కడ మనకెవరున్నారా? ఎవరున్నారని రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. ఇది అంతే. అప్పుడెప్పుడో పుల్లయ్య గారు పిలిచినప్పుడే వెళ్ళుంటే ఈ పాటి కీళ్ళగురు సినిమాలో హీరో అయి ఉండేవాడు. బావా నువ్వు ఉండు. అక్క గురించి ఆలోచించవా? అమ్మాయి తారకం, ఆడు నీ మాట వింటాడు. వెళ్ళి చెప్పమ్మా. ఓసి నీ పతిభక్తి పాడుగాను సర్దుతావేంటే? నమ్మకం లేని రంగం కదా, ఇష్టం లేదనుకున్నాను. నీకు నాకు 2 ఇష్టాలుంటాయా బావా? నీకు భగవంతుడు చక్కని రూపం ఇచ్చాడు, చదువు సంస్కారం అలవర్చాడు, నటించగల కళనిచ్చాడు. మద్రాస్ వారి మనసుకు నచ్చాం. వెళ్ళిరా బావా. తారకం, ఏంటిది? ఊరు కాని ఊరు, అవసరం వస్తే అమ్ముకో. తారకం ఏమిటి నాగేశ్వరం అయిపోదామనే? కాదండి, రామారావు అవుదామని. ఎల్వి ప్రసాద్ గారి ఇల్లు ఇదే కదండి? అయితే క్యా జా జా అరే పోనీమయ్య బాబు, బెజవాడి నుంచి వస్తున్నా, రమ్మని ఉత్తరం రాశారు. జా జా మై కోనే మాలూం. రామారావు ఎప్పుడొచ్చావు? నమస్కారం ప్రసాద్ గారు. మద్రాసు వచ్చేసేమన్నారుగా, వచ్చేసా. సామాన్లు లాడ్జింగ్ లో పెట్టి సరాసరి మీ దగ్గరికి వచ్చాను. అప్పుడెప్పుడో రమ్మంటే ఇప్పుడు వస్తున్నావా? అదృష్టం పిలిచినప్పుడే రావాలయ్యా. నువ్వొచ్చినప్పుడు అది ఉండదు. అర్థమైందా? నమ్మకం అదృష్టం మీద కాదండి, నా మీద. కష్టపడడానికి అవకాశం ఇవ్వండి, నా అదృష్టాన్ని నేను సంపాదించుకుంటా. వెల్ సెట్. బిఎస్ సుబ్బారావు ఆఫీస్లో ఆడిషన్లు జరుగుతున్నాయి. రా తీసుకెళ్తాం. హీరో వేషమే కదండి.
హీరో వేషం అమ్మండి, నేను మీ వాడిని, మీలో ఒకండి. మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. నువ్వు ఇచ్చే లోపలే నేను చస్తాను. యోగానంద్ సార్, వారిని వెళ్ళమనవయ్యా. నువ్వు వెళ్ళవయ్యా. నెక్స్ట్ శ్రీనివాసరావు ఉల్లవాంగ. వస్తున్నారు సార్. నన్ను నమ్మండి, నేను మీ వాడిని. నేను మీ వాడిని. మీలో ఒకడిని. సరే సార్, ఇంకోసారి చెప్పంటారా? ఇంకొకసారి చంపమంటారా అన్నట్టుంది. నెక్స్ట్ నెక్స్ట్ కేశవరెడ్డి వెళ్ళిపోయారు సార్. యోగా సార్. అసలు కథానాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? ముక్కు కోటేరేసినట్టు ఉండాలి, కళ్ళల్లో అయస్కాంతం ఉండాలి, నవ్వితే వెన్నెలు విరిసినట్టు ఉండాలి, వెండి తెర మీద రవివర్మ గీసిన బొమ్మలా ఉండాలయ్యా. సుబ్బారావు, ఇతను రామారావు అని బెజవాడి నుంచి వచ్చాడు. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వదులుకుని మరి నువ్వు ఆడిషన్ చేస్తే పారితోషికం 1116, ప్రయాణం 100 రూపాయలు, సినిమా పేరు పల్లెటూరు పిల్ల, నీ పేరు జయంత్, యోగానంద్ స్క్రిప్ట్ ఇచ్చాయి. అదేంటి సుబ్బారావు, ఆడిషన్ చేయకుండానే బుక్ చేసుకుంటున్నావు? భలే వారే ప్రసాద్ గారు, నేను హీరో వేషం కోసం ఆర్టిస్ట్ వెతుకుతుంటే మీరు సరాసరి హీరోని తీసుకొచ్చారు. ఆ ఆడిషన్ ఏదో నేను చేస్తానండి. పెసవాడలో నీ నాటకం చూశానయ్యా. ఇప్పుడు నా కథానాయకుడికి ఫోటోషూట్ చేస్తాను. రవయ్య. నీకు మళ్ళీ చెప్తున్నాను, నీ పారితోషికం 1116, ప్రయాణం నీకు 100 రూపాయలు. మీ మేలు మర్చిపోలేనండి. రామారావు, సినిమాకి నిన్ను పరిచయం చేస్తోంది నేనయ్యా. నీకు ఇతన్ని పరిచయం చేసింది కూడా నేనే లేవయ్యా. రామారావు, ఓ పంచి, నా మనదేశం సినిమాలో చిన్న వేషం ఉంది, అచ్చే కెమెరా అలవాటు అవుతుంది. కరెక్ట్ ప్రసాద్ గారు. ఇదిగో జయంత్, చేవయ్యా, కెమెరా అలవాటు అవుతుంది, చెయ్యి. అలాగే. ఇంత కానిస్టేబుల్ గా జీవితం మొదలుపెట్టి ఈ హోదాకు వచ్చానంటే నేను ఎన్ని ఊళ్ళు చూస్తుంటాను, ఎంతమందిని చూస్తుంటాను. ఈ విధంగా అయితే మేము ఈ స్థితికి రాగలమా? మా ధర్మం మమ్మల్ని చేసుకెళ్ళనివ్వండి. కాట్ ఇట్. ఓకే, ప్రింట్. వెళ్ళం రామారావు, నువ్వు నీ ధర్మం చేసుకుంటూ వెళ్ళు. బాగుంది నాయన, బాగుంది. నీ భవిష్యత్తు బాగుంటే దేవుడు రాసిన డైలాగ్ ఇది అవుతుంది. ప్రసాద్ గారు మంచి కుర్రవాడిని పట్టుకొచ్చారండి. నాగయ్య గారు, ఈరోజు మీకు ప్యాకప్. మంచిది. ఇప్పుడు షార్ట్ ఏంటంటే, స్లోగన్స్ చేస్తున్న వాళ్ళ మీద నువ్వు లాఠీ చార్జ్ చేస్తావు. చేద్దాం. రామారావు, చాలా న్యాచురల్ గా, రియలిస్టిక్ గా ఉండాలి. అలాగే. రెడీనా? అలాగే. ఓకే. సౌండ్ రోల్, కెమెరా. క్షమించండి, నేను తెలిసి చేసింది కాదు. మీరు న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉండాలన్నారు కదా అని. అలా అని బాధి పారేస్తావా? సినిమాకి కావలసిన ఆవేశాన్ని మొదటిసారి చూస్తున్నానయ్యా. పైకొస్తాం. అయ్యా, ఎల్వి ప్రసాద్ సార్ అని పారు. నమస్కారం అండి, నేను రామారావు. 7 కలవమని ప్రసాద్ గారు చెప్పారు. కరెక్ట్ టైంకి వచ్చామయ్యా. బిఏ పాస్ అయ్యా ఉంటాయి కదా? అవునండి. అందగాడు అయ్యా. హీరోయిన్స్ లో అందగతి ఎవరాయంటే కాంచనమాల గురించి చెప్తారు. రేపటి నుంచి హీరోల్లో అందగాడు ఎవరాయంటే నీ గురించి చెప్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు. ఈరోజు నాకు కొంచెం పని ఉంది, రేపు ఇదే టైం కదా. అలాగేనండి. రామారావు, నువ్వు కూడా నాలాగా బొచ్చు టోపీ పెట్టవయ్యా, బాగుంటుంది. రెడ్డి గారి దగ్గరికి బ్రదరు? అవును. నా భోజనం టికెట్లు అయిపోయాయి, వీలైతే ఒకటి. నాకు కూడా. దాందే ఉంది.
ఇక్కడ పెడుతున్నా, తీసుకోండి. ఆల్ ది బెస్ట్ బ్రదరు. నమస్కారం అండి. ఓ వచ్చావా? కరెక్ట్ టైంకి వచ్చావయ్యా. టైం సెన్స్ బాగుంది. అవును, నువ్వు ఉండేది ఎక్కడ? 1000 లైట్స్ దగ్గర. అంటే ఇక్కడికి 5 మైళ్ళు ఉండదు? 7 మైళ్ళు అండి. మరి మోటార్ సైకిల్ లాంటిది ఏమన్నా ఉందా? లేదండి, నడుచుకుంటూనే వచ్చాను. ఈ డైలాగ్ చదివి బాగా ప్రాక్టీస్ చేసి గురువారం ఉదయం 7 గంటలకి 6 గంటలకు వచ్చాయి చెప్తాను. వస్తానండి. మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? బ్రదర్, మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? ఎలా ఉంది బ్రదర్? అద్భుత. మనసులో నీ పల్లెటూరి పిల్ల కోసమే ఈ పాట హీరో. గురువుగారు ఆదినారాయణరావు గారు నిన్నే ట్యూన్ కట్టారు. మనసులో మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? ఇంకొంచెం ఉంటే అరమేసంగా అయిపోయాడు బ్రదరు. మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? ఎలా ఉంది బ్రదర్? ఇది 112సారి. బాగుందని కూడా ఇన్నిసార్లు చెప్పడం బాగోదు బ్రదరు. పాపం వాణ్ణి చూడు. మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం. వాడి సాహిత్యాన్ని మర్చిపోయి నీ పైత్యాన్ని పాడుతున్నాడు. మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా? నువ్వు అడగాలే గాని ప్రాణం ఏంటయ్యా, ఏది కావాలన్నా ఇస్తానయ్యా. అంత బాగా యాక్ట్ చేస్తున్నావు. యువర్ ఎ గ్రేట్ యాక్టర్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అయితే నాకు హీరో వేషం వచ్చినట్టేగా? నీకు వేషాలు రాకేమయ్యా, నిన్ను వెతుక్కుంటూ వస్తారు చూడు. ఇగో అయితే రేపు గురువారం 6 గంటలకు వస్తావా? వస్తాను సార్. మంచిది. నాగేశ్వరరావు, ఇంకో కొత్త అబ్బాయి రామారావు అని కథ బ్రహ్మాండంగా వచ్చింది. 2 హీరోలు, పల్లెటూరు పిల్ల. మీరు పెట్టే ప్రతి రూపాయికి 10 రూపాయలు గ్యారెంటీ. సరే సుబ్బారావు, ముందు కథ చెప్పు. సార్, హీరో వచ్చాడు. నాగేశ్వరరావా రామారావా? రామారావు సార్. లేనని చెప్పు. అదే చెప్పి ఇప్పుడు 2 సార్లు పంపించాను. ఎప్పటికైనా సినిమా తీస్తానయ్యా, తీసేదాకా ఆగమను. వెళ్ళు, లేనని చెప్పు. ఇందాక నేను చెప్పినట్టు రామారావు కదూ? బెజవాడలో నేషనల్ ఆర్ట్ థియేటర్ వారి నాటకాలు చాలా చూశాను. నా పేరు పేకెట్ శివరాం, గుర్తుపెట్టుకో. హాయ్ యోగానంద్. రామారావు, డైరెక్టర్ గారు లేరోయ్. ఆయన లోపల నుంచి వచ్చాక నేను చెల్లానని నేను చెప్పానని చెప్పు. రామారావు, 2 నాళ్ళకి అప్పుడు వసూళ్ళు. సరిగా అయ్యా. నమస్కారం అండి. ఓ, ఈ టైంకి నువ్వు ఇక్కడికి రావాలి అంటే కనీసం 4 గంటలకైనా లేవాలి కదా. ఇప్పుడు సినిమా తీయట్లేదయ్యా, డబ్బు లేదు, పెద్దవాడిని. ఈ విషయం నీతో చెప్పాలి అంటే అభిమానం అంటే వచ్చిందయ్యా. ఏ రోజైనా నువ్వు ఆలస్యంగా వస్తావేమో ఆ వంక చూపించి నిన్ను పంపించేద్దాం అనుకున్నాను. కానీ గడియారాలే భయపడేంత క్రమశిక్షణతో ఉంటామని నేను ఊహించలేదు. అయిపోయింది, అయిపోయింది. ఏమీ అనుకోకు. పెద్దవారు, మీరు టైం చెప్పేది పాటించమనే కదండి. రానని ఎలా అనుకుంటారు? వస్తాను. క్షమించండి, ఇక రాను. పాపం వెళ్ళిపోతున్నాడయ్యా. సినిమాల్లో నిలబడతాడనుకున్నాను. సినిమాలో అతను నిలబడ్డాడయ్యా, సినిమా రంగాన్నే అతను నిలబెడతాడు. చూస్తూ ఉండు. బ్రదర్, తొందరపడుతున్నావేమో. ఇంకోసారి ఆలోచించకూడదు. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. నేను ఖచ్చితంగా ఉంటాను. అందరూ అలాగే ఉండాలనుకుంటాను. ఈ జాబు సుబ్బారావు గారికి ఇవ్వు బ్రదర్. రామారావు, రామారావు, రామారావు,
హెచ్ఎం రెడ్డి గారి మీద కోపాన్ని బిఎస్ సుబ్బారావు గారి మీద చూపిస్తే ఎలా? మీరు మాత్రం ఏం చేశారు? 2 నెలల్లో సినిమా తీస్తామన్నారు. వచ్చి 8 నెలలు అయింది. నా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా. ప్రకాశ్రావు, ఆ జాబు సుబ్బారావు గారికి ఇవ్వు. నువ్వు కూడా వెళ్ళిపోతావు అనుకోలేదు బ్రదర్. వెనకడుగు నా రక్తంలో లేదు. రాత రాసిపెట్టలేదే మనకా సార్? యోగానంద్, నా సినిమా ఆలస్యం అయ్యేటప్పటికీ నీకు కూడా నేను అలసైపోయానే. జయంత్, నువ్వు ఎద్దుతో ఫైట్ చేస్తున్నావు. దాని కొమ్ములు వంచడానికి ప్రయత్నిస్తున్నావు. ఎద్దేది? ఇది ఎద్దు. కొంచెం పైకెత్తండి. ఇవి కొమ్ములు. రామరావు, రెడీ, రోల్ కెమెరా, రోలింగ్ సార్, యాక్షన్. యాక్షన్. రామరావు, కెమెరా తిరుగుతోందయా. రామారావు యాక్షన్. ఎద్దు నుంచు. ఎద్దు లేకుండా ఫైట్ ఎలా అండి? రామరావు, నువ్వు ఎద్దుతో ఫైట్ చేయక్కర్లేదయ్యా. దానికి డూపున్నాడు. నువ్వు క్లోజప్ లో ఫైట్ చేస్తే చాలు. డూపా? వాడబడు. అడుగు వాడు. మోసం. సినిమాలో యుద్ధాలన్నీ ఇలానే చేస్తారా? లేక నిజంగా చేస్తారా? అలా చేస్తే జనాన్ని దగా చేయడమే అవుతుంది. నేను నిజంగా చేస్తాను. దాన్ని తెప్పించండి. దేన్ని? ఎద్దుని. ఏంటి దాంతో ఫైట్ చేస్తావా? ఎగతాళనుకున్నావా? బ్రదరు, ఒక్కసారి దాని వాటం చూసావా? ఎత్తి కొదేస్తది. రైతు పెట్టను. ఆ మాత్రం ఎందుకు భయపడితే హీరోని ఎలా అవుతాను? తెప్పించండి, తెప్పించండి. రామారావు, నీ ముండితనం నీదే గాని చెప్పిన మాట వినవుగా. సరేనయ్యా, దాన్ని తెప్పించండి. బుల్రెడ్డి, ఆ ఎద్దుని తీసుకురా. ఇంతవరకు రంగంలో కుర్ర హీరో నేను ఒక్కడనే కదా. పోటీ లేదనుకున్నాను. గట్టి పోటీ దొరికిందే. ఈ సినిమాలో నువ్వు మాత్రమే హీరో కాదు, నేను కూడా. నన్ను నాగేశ్వరరావు అంటారు. మీరు తెలికే మీ బాలరాజు, నేను నా తమ్ముడు 3 సార్లు చూసాం. భేష్. ఇంతకీ ఏ ఊరు మంది? గుడివాడ పక్కన నిమ్మకూరు. ఓసోస్, మంది అక్కడే. గుడివాడికి అటుపక్కన వెంకట్రాఘపురం. ఓ, చెయ్యి విరిగినట్టుందే. డైరెక్టర్ గారు, మీరైనా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. ఏంటి? ఆయన జంతువుల మీదకి వెళ్తుంటే మేము జాగ్రత్తగా తీసుకోవాలా? అప్పటికి నేను కట్టు కట్టు అంటూనే ఉన్నాను నాగేశ్వరరావు. ఇతనికి కట్టు కట్టు అంటే కొట్టు కొట్టు అని వినిపిస్తుందండి. మరే మన దేశంలో అయితే అందరినీ బాధపడేశాడు. షూటింగ్ చేద్దామా? ముందు ఆసుపత్రికి వెళ్దాం బ్రదర్. అన్నదాత సుఖీభవ. నీ భోజనం టికెట్ వల్ల మా రోజు గడిచింది. ఇందా చెట్టియార్ కిళ్ళి. ఇప్పుడు వదిలే బ్రదర్, కొంచెం గడుపు తిప్పుతుంది. అదేమిటోయ్, నువ్వు ఇంకా భోజనం చేయలేదు? అన్నయ్య, అన్నయ్య, తమ్ముడు. అన్నయ్య, నీకోసం ఎవరు వచ్చారు? తమ్ముడు. అన్నయ్య, ఈ కట్టేంటి? ఏమైంది? అది షూటింగ్ లో ఎద్దు మీదకెళ్తే ఎత్తి కుదేసింది. ఇప్పుడు ఎక్కడుంది? ఏంటి ఎద్దా? అన్నక తగ్గ తమ్ముడువే. సున్నుండలు, కజ్జికాయలు, కారపూస. మేము ముగ్గురం రోజు పోటీ పడే ఆ మడత మంచం నువ్వు ఉన్న నాళ్ళు నీదే బ్రదర్. తిన్నారంటే తంత మొత్తం మా అన్నయ్యకు. ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? నువ్వు బాగుంటే బాగుంటారు. ఈ విషయం తెలిస్తే ఇంకేముంటారు? ఇందా వదిన నీ కూతురు రాసింది. సరే, లోపలికి వెళ్ళి స్నానం చేయి. బయటికి వెళ్ళి భోంచేద్దాం. బావకి రామతారకం రాయినది. నీకక్కడ ఏ లోటు లేదని భావిస్తున్నాను. నువ్వు అనుకున్నది నెరవేరాలని కృష్ణమ్మని దుర్గమ్మని రోజు అడుగుతూనే ఉన్నాను. మా గురించి దిగులు పడకు. నిన్న మన రామకృష్ణుడికి సుస్థిగా ఉంటే ఆచార్య గారి దగ్గర చూపించాను. మూతతో 3 సార్లు ఇమ్మని మందునీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు బాగానే ఏడుస్తున్నాడు. నువ్వెప్పుడొస్తావా అని పక్కింటి అమ్మాయి తెగ అడుగుతోంది. ఎందుకో పోద
రేపు మాపు తిట్టేద్దాం అనుకుంటున్నాను. నన్ను త్వరగా నీ సినిమాకి తీసుకెళ్ళి బావా. నీతో కలిసి నిన్ను చూడాలనుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇట్లు నీ రామతారకం. ఏం లేదు, కొంచెం కళ్ళు తిరిగినట్టుంటేను. నువ్వు వెళ్ళి స్నానం చేయి. ఎన్ని రోజుల నుంచి? ఏమిటి? ఆకలి. నువ్వు చెప్పకపోతే నేను చచ్చినట్టే. 4 రోజులు పస్తులుంటే ప్రళయం వస్తుందా? మా సుబ్బారావు గారికి డబ్బు కుదరలేదు, కుదరగానే ఇస్తారు. మరి ఎప్పటిదాకా? లే, వెళ్దాం రా. నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎక్కడికి వచ్చేది? అటో ఇటో తేలకుండా అడుగు తీసేది లేదు. రైతు బిడ్డవి, రిజిస్టార్వి, అన్ని వదులుకొని సినిమాల కోసం వచ్చేసావు. అన్నం కూడా మానేస్తే ఎలా బతుకుతావన్నయ్యా? ఈ విషయం తెలిస్తే అమ్మా నాన్న అల్లాడిపోతారు. వదిన బ్రతకదు. ఇదంతా వాళ్ళ కోసమే తమ్ముడు. గాయం నయమైతే మళ్ళీ షూటింగ్కి వెళ్ళొచ్చు, ఏ సమస్య ఉండదు. ఈసారి ఎద్దుని నేనే కుదేస్తా. అయితే నేను కూడా ఇక బెజవాడ వెళ్ళను. నిన్ను చూసుకుంటూ నీతోనే ఉంటాను. అది కాదు రామారావు, ఏమిటయ్యా ఇది? నీ భోజనం టికెట్లు మాకిచ్చామనుకున్నావు, మా ఆకలి నువ్వు తీసుకున్నావు అనుకోలేదు. నీ వ్యక్తిత్వం చాలా గొప్పది బ్రదర్. ఈ లంకనానికి కారణం మీరన్నమాట. తిప్పుకుంటూ వెళ్ళి తేపుకుంటూ రావటమే కానీ ఈ మనిషి తిన్నాడో లేదో కూడా తెలుసుకోరన్నమాట. తమ్ముడు, వీళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చిన మిత్రులు. అయితే నీ భోజనం టికెట్లు తినేస్తారా? బ్రదరు, చేసిన మంచి ఊరికే పోదు. ఈ భోజనాల టికెట్లకు బదులు మీ అన్నయ్యకి బోల్డ్ టికెట్లు తెగుతాయి. ఓపిక పట్టు. మరే అన్నయ్య, నువ్వు చాలా కేతిగాలి మధ్యలో ఉంటున్నావు. జాగ్రత్త. 4 సినిమాలు, 2 సంవత్సరాల కాంట్రాక్ట్. మొదటి సంవత్సరం నెలకు 500, సినిమాకి 5000. రెండో సంవత్సరం నెలకు 750, సినిమాకి 7500. మావి పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదు. మరి ఇష్టమేనా? ప్రతి సినిమాలో డూప్ లేకుండా చేస్తే ఇలాగే కట్లే ఎక్కువతాయి. మరి చక్రపాణి గారు, మన దేశంలో కూడా ఆర్టిస్టులు అందరి వీపులు బాధి పడేశాడు. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? కాంట్రాక్ట్ ఓకేనా నీకు? నెల జీతం వద్దనుకుని వచ్చాను, మళ్ళీ నెల జీతానికే కట్టుబడుతున్నాను. సరే, అన్ని సినిమాల్లోనూ హీరో వేషమే కదండి. అవునయ్యా, నువ్వు సంతకం పెట్టు. పెట్టు రామారావు, మంచి అవకాశం. కొత్త జీవితానికి సంతకం పెడుతున్నాను, ఆశీర్వదించండి. పెట్టవయ్యా. రెడీ సార్. జానకి రెడీనా? షార్ట్ 1, టేక్ 1. బ్రదరు, ఏంటి పరిస్థితి? అక్కడ చూడు, సినిమా బాగానే ఉంది. సినిమా థియేటరే బాగోలేదు. అక్కడక్కడ బాగుంది కదా, అక్కడక్కడ ఆడొచ్చేమో. డబ్బులు రావడం కష్టమేమో. అన్నయ్య, ఈ రంగం మనకు లాకీ కాదు. ఊరెళ్దాం పద. ఊరా? తొందరపడకు త్రివిక్రమ, ఇది కాకపోతే ఇంకొకటి. మన వాడికి మంచి భవిష్యత్తు ఉంది. ఏముంటుంది? ఓం ప్రథమంలోనే ఉసురుమనిపించింది. వ్యక్తిత్వం కోసం రిజిస్ట్రారీ ఉద్యోగం వదులుకొని ఇక్కడ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు. ముందు నుంచి అంతే. కష్టాలు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ వెళ్తుంటాడు. అన్నయ్య, వెళ్దాం పద అన్నయ్య. జనానికి చెప్పాలి, సినిమా చెబితే వింటారు. థియేటర్లో నిద్రపోతున్నారన్నయ్య. నువ్వు నిద్రపోతున్న జనాన్ని చూసావు, నేను వాళ్ళ నిద్రలో కూడా చూస్తున్న సినిమాని చూశాను. సినిమా ఇప్పుడు థియేటర్లో ఉంది, రేపు ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. నాగరికత సినిమా చుట్టూ తిరుగుతుంది. తమ్ముడు, అమ్మ నాన్న మాట విన్నని వాడు కూడా స్నేహితుడు చెప్తే వింటాడు. సినిమాకి మించిన స్నేహితుడు లేడు. దేవి, నాదొక చిన్న కోరిక. ఈ కథ చూచిన వారికి, చూచిన వారి వద్ద విన్నవారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించేటట్లు అనుగ్రహించుము తల్లి అని అంజి కోరిన వెంటనే పాతాళ భైరవి తథాస్తు అనడంతో చిత్రం సమాప్తమవుతుంది. ఇక ఎలా ఉందో నాగిరెడ్డి గారు సెలవిస్తే
నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? చూసిన వారికి, చూసిన వారి వద్ద విన్న వారికి. బాగుందయ్యా, బాగుంది. చక్కన్న, ఈ హీరో పాత్రకి మన నాగేశ్వరరావుని బుక్ చేద్దామా? బాగుంటాడు. అంటే నాగేశ్వరరావు గొప్ప నటుడు, పైపెచ్చు నాకు మంచి మిత్రుడు. కానీ యాజ్ ఎ డైరెక్టర్ నాగేశ్వరరావులో నేను తోటరాముని చూడలేకపోతున్నానండి. అదేంటయ్యా, జానపద హీరో అంటే నాగేశ్వరరావేగా. నువ్వు కీలుగురం చూసావా? మీరింకా కీలుగుర్రమే చూస్తున్నారు. నేనిప్పుడు పాతాళ భైరవి చూస్తున్నాను. మన తోటరాముడు వేరండి. ఆడపిల్లలు పుస్తకాల మీద నాగేశ్వరరావు అట్టలేసుకుంటున్నారయ్యా. వెండి తెర మీద మొట్టమొదటిసారిగా ఓ సామాన్యుడు అసామాన్యుడుగా మారే పాత్ర ఈ తోటరాముడు. నాగేశ్వరరావు చేయకపోయినా ఓ పెద్ద హీరో చెయ్యాలి. పెద్ద హీరో చేయాల్సిన పాత్ర కాదండి, పెద్ద హీరోని చేసే పాత్ర ఈ తోటరాముడు. చాలేవయ్యా చెప్పొచ్చావు. పాత్రకి తగ్గట్టు హీరో లేకపోతే హీరోకి తగ్గట్టు పాత్రను మార్చుకోవాలి. ఏమంటారు పింగళి గారు? మన తోటరాముడు క్యారెక్టర్ మారదండి. రాజీ పడే వ్యక్తిత్వం కాదు తనది. అయితే ఎవరంటావు? మన తోటరాముడి పేరు రామారావు. చూస్తివిరా బొడ్డు దేవరను, ఆ ఉక్కు గదతో బొడ్డును పగలమోదమంటోంది. ఆజ్ఞశాయరా? బలంగా మోదరా? ఒక సినిమాని ఇలా కూడా చూస్తారా? ఈలలు గోలలు. మన నేపాల మంత్రికుడు చెప్పినట్టు జనం మెచ్చింది మనం చేస్తే ఇంత కోలాహలంగా ఉంటుంది నాగిరెడ్డి. ఇంత డబ్బు కూడా ఉంటుంది చక్కన్నా. సినిమా సామర్థ్యం పూర్తిగా ఎంతుందో అని తోటరాముడు చెప్తున్నాడు. ఏమంటారు రెడ్డి? రామారావు ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటి సూపర్ స్టార్. తోటరాముడు వచ్చాడు. జై తోటరాముడు, జై పాతాళ భైరవి. బావా బావా, మద్రాసు మహానగరం నీకు స్వాగతం పలుకుతుంది. నాన్న రా. అమ్మతో కలిసి మీ సినిమాలు చూశాను. రామకృష్ణ, ఎలా ఉన్నావు? బాగున్నా నాన్నగారు. బాగున్నావా? బాగున్నాను. లక్ష్మి. సార్ సార్ అంగ పాருங்க సార్, పాతాళ భైరవి నాయగన్ రామారావు. ఆటోగ్రాఫ్ కేండి సార్. రామారావు సార్, ఆటోగ్రాఫ్ ప్లీజ్. బాబుని తీసుకో. బావా, నమ్మకం లేని రంగమన్నా? నా తారకం ఎదురు రావాలే గాని ఈ తారకరాముడికి ఏ రంగంలోనూ ఎదురుండదు. రొంబ నండ్రి సార్. వణకం.
4 గదులు, వరండా, వెనకాల పెరడు. అద్దె 46 రూపాయలు. 46 రూపాయలా? నెలకే? నెలకే. ఎలా ఉంది ఇల్లు? ఏ ఇల్లైనా ఆ ఇంటాయన మనసులా ఉంటుందంట. అంటే ఎలా ఉన్నట్టు? స్వచ్ఛంగా, విశాలంగా ఉన్నట్లు. ఇది మన గది. బాగుంది. వడ్డాణం ఖరీదులా ఉంది. పాత 80 తర్వాత 6 సినిమాలకి అడ్వాన్సులు వచ్చాయి. వాటిల్లో కొన్నాను. కాసుల పేరుకు బదులు కొత్త వడ్డాణం అన్నమాట. కాసుల పేరు అవసరం వస్తే ఈ నగ అమ్ముకోమని చెప్పాగా. ఇది నగ కాదు, మా ఆవిడ నాకిచ్చిన నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎలా అమ్ముకుంటాను? బతుకంతా భద్రంగా దాచుకోవాలి కదా. పెళ్లి చేసి చూడు, సినిమా షూటింగ్ తర్వాత నాకు 1 నెల రోజులు సెలవులు. అలా అలా ఊటీ వెళ్ళొద్దామా? ఊటీ? పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లక కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. మిస్టర్ రామారావు, కాన్సన్ట్రేషన్ పాట మీద, లిప్ మూమెంట్ మీద, అట్ ద సేమ్ టైం హ్యాండ్ మూమెంట్ మీద కూడా ఉండాలి. చాలా న్యాచురల్ గా ఉండాలి. ఓకే మిస్టర్ రామారావు, ఇంతకు ముందు ఎప్పుడు హార్మోనియం ప్లే చేయలేదు కదా మీరు? లేదండి, మా ఆవిడకి వచ్చు, చూస్తూ ఉంటాను. అయితే ఇంకే మిస్సెస్ రామారావు, రామ్మా. నేనా? రండి, వచ్చి మీ వారికి నేర్పించండి. అయ్యో పర్లేదు, వెళ్ళండమ్మా. రా తారకం. తారకం రా. మిస్సెస్ రామారావు, రామ్మా. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లక కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. మార్వెలస్. అభినయానికి సంగీతానికి పెళ్ళయిందన్నమాట. రామారావు, చూసావుగా, మీ ఆవిళ్ళ నటించు చాలు. లెట్స్ గో ఫర్ టేక్. ధన్యవాదాలు గురుగారు. శిష్యుడు ఎలా చేస్తున్నాడో కాస్త చూడండి. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లక కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. రామారావు గారు, ఓ 200 ఉంటే సర్దుతారా? గుమ్మడి గారు, మీకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఆ సిగరెట్లు మానమంటే మానరు కదా. అయ్యో, దీని గురించి కాదండి. ఇప్పుడు రాయలసీమంతా కరువు ఉంది కదా. కర్నూలులో నా స్నేహితుడు ఒకడున్నాడు. వాడికి నాకు తోచిందేదో చేద్దామని. అవును, నేను విన్నానండి. పాపం సీమ ప్రజలు. ప్రభుత్వాలైనా ఆదుకోవాలి కదా. స్వతంత్రం వచ్చి 5 ఏళ్లైనా ఏం చేస్తాం చెప్పండి. చెయ్యాలి. రాయలసీమ కోసం రాష్ట్రమంతా కళా ప్రదర్శనలు ఇస్తూ జోలెపెట్టి చందాలకు తిరిగితే మంచి ఆలోచన. నాకు తెలిసి ఇంతవరకు సినిమా హీరోలు ఎవరు జనం కోసం ఇంతలా ఆలోచించలేదు. మొదటి వారు మీరే అవుతారు. నేను ఒక్కడనే కాదు, కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుందాం. హార్మోనియమేనా, ఇంకేమైనా వచ్చా? వయోలిన్ కూడా కొంచెం వంట పట్టింది. తారకం, మన ఊటీ అనుకున్నాం కదా, అది నాయనా, నేను మీ అమ్మని, తెలుగు తల్లిని. నాకు 3 బిడ్డలు. ఒక బిడ్డ ఆంధ్ర, ఒక బిడ్డ తెలంగాణ, మరో బిడ్డ రాయలసీమ. ఒక బిడ్డ కన్నీరు పెడుతున్నాడు. మిగిలిన బిడ్డల చేతులైనా ఆ కన్నీరు తుడవాలిగా. అమ్మా, మాతృమూర్తికి పుత్రశోకం కలిగించనని మాటిస్తున్నాను. నా సీమ సోదరులను ఆదుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. ప్రకాశం, నాటకం కాదు, ఇంకేదో రసపత్తరంగా చెయ్యాలి. అన్నట్టు వేములపల్లి శ్రీకృష్ణ గారు మీ ప్రజానాట్య మండలేగా? అవును. ఏ ఆయన రాసిన చెయ్యెత్తి చేయకొట్టు తెలుగు కూడా పాట పాడదాం. పాట బాగుంటుంది. వరలక్ష్మిలు ఇద్దరు ఆడ మగ పెద్ద చిన్న తేడా లేకుండా నిలువు దోపిడీ ఇచ్చారండి. ఆడవాళ్ళైతే మరీను.
మొత్తం 1,00,000 చిల్లర. వివరాలు ఇందులో ఉన్నాయి. ఇండస్ట్రీలో నాకు దారి చూపించిన మార్గదర్శి మీరు. మీ చేతుల మీదుగా ఈ డబ్బుని రాయలసీమ కరువు ప్రాంతాలకు సహాయ నిధికి అందించాలన్నది మా కోరిక. రామారావు నువ్వు ఉండు. అసలు ఎవరెళ్ళమన్నారయ్యా నిన్ను? కాదు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ మీద ఎంత పెట్టుబడి పెడుతున్నావు తెలుసా? నిన్ను చూడ్డానికి జనాలు టికెట్లు కొనుక్కుని థియేటర్లకు వస్తున్నారు. ఇలా నువ్వే వెళ్ళి కనిపిస్తే నీ సినిమాలు ఎవడు చూస్తాడు? వెళ్లే ముందు ఎవరైనా అడగాలనుకుంటే కనిపించలేదా? ప్రజాసేవ చేయడానికి ప్రభుత్వాలున్నాయి. రంగు పూసుకునే నటుడు తెరచాటునుంటే చాలు. పైగా నువ్వు మా కాంట్రాక్ట్ లో ఉన్నావు. దీనికే సమాధానం చెప్తావు? చెప్పు. ఏం చెప్తానండి? బిచ్చమెత్తడానికి కూడా అనుమతి కోరే ఈ కాంట్రాక్ట్ నాకు అక్కర్లేదంటాను. జనం కోసమే సినిమా అనుకున్నాను. ఆ జనానికి అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను. నాకు ఈ తారాస్థాయినిచ్చిన విజయ వారికి రుణపడి ఉంటాను. నమస్కారం. ఏం జరిగింది? ఈ విరాళాలు రామకృష్ణ మఠం వారికి అందించి రాయలసీమ కరువు ప్రాంతాలకు చేరేట్టు చూడండి. ఏమైంది? మీ అన్నయ్య ఎలా ఉన్నారు? విజయ సంస్థ నుంచి వచ్చేసాడు వదిన. వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం ఇంకో సినిమా చేయకపోతే మిగతా వాళ్ళు బుక్ చేసుకోవడానికి జంకుతారు. బావా, మద్రాసులో చిక్కని పాలు దొరకడం లేదు. 4 గేదెలు కొందామా? నువ్వు మళ్ళీ సైకిల్ ఎక్కితే సరే. నేను వద్దనుకుంది విజయ సంస్థనే కానీ విజయాన్ని కాదు. ఆ తమ్ముడు, అన్నయ్య, నువ్వు ఉద్యోగం అడిగితే నాగిరెడ్డి గారు లేదన్నారు కదా. ఇక నుంచి మనమే ఉద్యోగాలు ఇద్దాం. సొంతంగా సినిమాలు తీద్దాం. మన నాటక సంస్థని సినిమా నిర్మాణ సంస్థగా మార్చేద్దాం. మన పునర్కాక్షకులు నీకు తోడుగా ఉంటాడు. అన్నయ్య చెప్తే అలాగే. నేషనల్ ఆర్ట్ థియేటర్. రామారావు, బ్యానర్ పేరు నేషనల్ ఆర్ట్ థియేటర్. చాలా బాగుందయ్యా. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. రండి, భోంచేతురు గాని. ఇదిగో అమ్మా, మీ ఆయన మాటిస్తేనే నేను భోంచేస్తాను. ఏంటండి? చంద్రహారం అని జానపదం తీస్తున్నాం. మన కమలాకర కామేశ్వరరావుని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాం. చాలా మంచిది. నా శుభాకాంక్షలు చెప్పండి. ఇప్పుడు నువ్వు పెద్ద హీరోవి, మాకు చీల కుటీరానికి రావడం ఏంటి బ్రదరు? కాకితో కబురంపితే పెద్ద హీరోనైతే పరాయి వాడిని అవుతానా? తమ్ముడు నిర్మాతగా సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం. భేష్ భేష్. తోటరాముడి సొంత బ్యానర్లో మొదటి సినిమా అంటే పక్కన పెద్ద దర్శకుడి పేరే ఉంటుంది. కేవీ రెడ్డి గారా, ఎల్వి ప్రసాద్ గారా? తాతినేని ప్రకాశరావు అని. అన్నయ్య, తీసుకోవయ్యా. నీ పిచ్చి పుల్లయ్య కదా అన్నయ్య చెప్పాను ప్రకాశం. అదే చేద్దామన్నారు. థ్యాంక్ యూ బ్రదర్. ఏమై రాజు, సంగీత సారథ్యం నీదే. మరి అడ్వాన్స్ ఉండు బ్రదర్. యోగానంద్, మన బ్యానర్లో 2వ సినిమా నువ్వే డైరెక్ట్ చేస్తున్నావు. మంచిగా సిద్ధం చెయ్యి. సిద్ధంగానే ఉంది సోదరా. మనకదే తోడు దొంగలని. బాగుంది బాగుంది. తోటకూర వెంకటరాజు, ఈ సినిమా కూడా నువ్వే సంగీత సారథ్యం. రెండిటికి కలిపి తీసుకో. తమ్ముడితో పాటు స్నేహితులకు కూడా దారి చూపిస్తున్నావు. నువ్వు నిజంగా హీరో అయ్యా. ఏవండి గిరీశం గారు, విధవులు పెళ్లాడడం పాపం కదూ? మీ సత్యకాలం చూస్తే నాకు చాలా విచారంగా ఉంది. విధవలు పెళ్లాడవలసింది అని పరాశర స్మృతిలో స్పష్టంగా వ్రాసింది. రాజమేంద్రవరంలో పండితులు ఇదంతా సిద్ధాంతం చేశారు. పూర్వకాలంలో విధవలు పెళ్లాడేవారు వదినా. అరే వెంకటేశం, బాగుంది రామారావు. అసలు గిరీశ్ అని అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటే నువ్వు బ్రహ్మాండంగా చేస్తున్నావా?
అసలు ఈ పాత్ర చేయడానికి ఎవరూ ఒప్పుకోలేదు. నువ్వు ధైర్యం చేసి గురజాడ వారి రుణం తీర్చుకుంటున్నావు. ధైర్య సాహసే లక్ష్మి, అంతే కదండి రామారావు గారు? పుల్లయ్య గారు, ఈ కన్యాశుల్కం నాటకం మాత్రమే కాదు, తత్వం, ఫిలాసఫీ. శంకు చక్రాలు చతుర్భుజాలతో ఆ దివ్యమంగళ స్వరూపం స్టాప్ బ్లాక్ లో దర్శనమివ్వాలి మార్కస్. ఈ మాయాబజార్ కోసం కొత్త టెక్నిక్ కనిపెడదాంలే రెడ్డి గారు. ఆ రామారావు ఏంటి, కృష్ణుడేంటి? మార్చు. రామారావు చక్కగా సరిపోతాడండి. మరి ఇంకోసారి ఆలోచించు రెడ్డి, ఏముంది? ఏదో జానపదాలు తోటరాముడు అంటే సరే, అంత రఫ్ గా ఉన్న రామారావు శ్రీకృష్ణుడు ఏంటా అని నాగిరెడ్డి ఆలోచన. లేదండి, సొంత ఊరిలో కృష్ణుడిగా కనిపించాడుగా. 4 రోజులు ఆడిన సినిమా. అది నాటకంలో కృష్ణ పాత్ర నాగిరెడ్డి గారు, ఇది నిజమైన కృష్ణ పాత్ర. రెడ్డి, ఇంత పెద్ద సినిమా కావాలంటే ఈలపాట రఘురామయ్య గారిని పిలుద్దాం, లేకపోతే మన సిఎస్ఆర్ని పిలుద్దాం. చక్రపాణి గారు, రామారావు చాలా బాగుంటాడు. ఆయన కళ్ళల్లో ఓ కొంటెదనం ఉంటుంది. మామూలే సిగరెట్. అలాగే. ఏంటి సాంబయ్య, ఎన్ని కొబ్బరికాయలు తెప్పించారు? 1116 అయ్యా. దండగా అయ్యా, దండగా అంటున్నాను. కానీ నిర్మాతకే నచ్చకపోతే జనాలు ఏం చూస్తారు? ఇప్పుడు వస్తాడు కదా, నచ్చకపోతే రామారావునే కాదు నన్ను కూడా మార్చేయండి. సార్, ఎగుభుజాలు, విశాలమైన నేత్రాలు, నడకలో ఆ లావణ్యం, సౌష్ఠవం, సౌందర్యం, అన్ని వైభవాలు ఆ రూపంలో ఉన్నాయి రెడ్డి గారు. దేవుడు దండం పెట్టకూడదు. మనిషిని దేవుణ్ణి చేశావయ్యా. అయ్యో, ఎంత మాట అన్నారండి. నేను మేకప్ వేస్తే ఆయన దేవుడు కాలేదండి. రోజు ఆ 7 కొండల వాడే వచ్చి నా ముందు కూర్చొని నా చేత్తో అలంకరించుకుంటున్నట్టుంది. షాట్ ఓకే. అందరూ బాగున్నారా? వర్షాలు బాగా పడుతున్నాయా? ఏం పంటలు వేశారు? వరి పంట వేసాం స్వామి. మరి ఖర్చుకు తగ్గ రాబడి వస్తుందా? సరే, డబ్బులు జాగ్రత్త చేసుకోండి. పిల్లల కోసం దాచిపెట్టుకోండి. దుబారా ఖర్చులొద్దు. అయ్యా, తిరుపతి ఏడుకొస్తేనే గాని యాత్ర పూర్తి కాదయ్యా. సల్లగుండయ్యా. గురుగారు, రామకథ అందరూ చెప్తారు. అన్నయ్య రావణ కథ చెప్పాలనుకుంటున్నారు. నేను నిర్మాతగా మీ దర్శకత్వంలో ఈ సినిమా చెయ్యాలి. సీతారామ కళ్యాణం. మంచితనం మనిషిని కూడా దేవుణ్ణి చేస్తుంది. అది రామకథ. చెడ్డతనం గొప్పవాణ్ణి కూడా రాక్షసుణ్ణి చేస్తుంది. ఇది మన రావణ కథ. రామారావు, ఎవ్వరు కాదన్నా నువ్వే నా తోటరాముడు అని పట్టుపట్టాను. వెండి తెరకి నువ్వే శ్రీకృష్ణుడు అని నిరూపించాను. నీలో దేవుణ్ణి చూసిన నా మనస్సు రాక్షసుణ్ణి చూడలేదయ్యా. అన్నయ్య, ఈ కథ పక్కన పెట్టి వేరేదేమైనా చెప్పాల్సిన కథ తమ్ముడు, చెప్పి తీరాలి. మిస్టర్ రవికాంత్ గాయచ్ సార్, నేను చెప్పిన సన్నివేశం గురించి ఏం ఆలోచించారు? దశకంఠుడి 10 తలలు చాలా సహజంగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఒకదాని తర్వాత ఒకటి అపియర్ అవుతూ ఉండాలి. సార్, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆన్ ఇండియన్ స్క్రీన్. సార్, నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి సార్. ఈ ట్రిక్ ఫోటోగ్రఫీలో మీరు చెప్పిన ఎఫెక్ట్ రావాలంటే ఒక్కొక్క తలకి 2 hours టైం తీసుకుంటుంది.
3 కెమెరాస్, వేరియస్ మాస్క్లు పెట్టి ట్రై చేయాలి. సో మీరు మినిమం 20 గంటలు కదలకుండా, కంటి పాప కూడా కదల్చకుండా సేమ్ పోస్చర్లో అలాగే ఉండాలి, లైక్ ఎ స్టోన్. 20 గంటల కదలకుండానా? ఇట్స్ ఆల్ రైట్, చేద్దాం. అన్నయ్య, ఈ మొండితనంతోనే చిరంజీవులు సినిమాలో కళ్ళు పోయినంత పనైంది. ఇప్పుడు కాళ్ళు పోగొట్టుకుంటావా? తెలుగు సినిమా స్థాయి పెంచాలి తమ్ముడు. ఒకరోజు ప్రపంచవ్యాప్తంగా దేశానికి ఒక్క గోడ మీదైనా తెలుగు సినిమా పోస్టర్ ఉండాలి. ఫలితం ఎప్పటికైనా రాని, ప్రయత్నం మన నుంచే మొదలవ్వాలి. ఓకే మిస్టర్ రవికాంత్, ఆర్ యు రెడీ? సౌండ్ రన్నింగ్ సార్. రోల్ కెమెరా. రోలింగ్ సార్. అండ్ యాక్షన్. మౌంటైన్. రామారావు గారు, మీరు మనసా వాచా కర్మణ రావణ బ్రహ్మ పాత్రలో జీవిస్తుంటే ఆయన పుట్టిన మూలా నక్షత్రంలోనే మీకు మగబిడ్డ జన్మించాడు. కాకతాళీయమే కావచ్చు, కానీ చూస్తూ ఉండండి, ఈ బిడ్డ ఆయనలాగే ఆవేశపరుడు, కళాకారుడు అవుతాడు. పైగా స్వక్షేత్రంలో బుధుడు ఉండటం చేత అసురు లక్షణాలు ఉండవు. మంచి చెడు తారతమ్యం తెలిసిన వంశోద్ధారకుడు అవుతాడు. మీ పేరు నిలబెడతాడు. మూల కేతు నక్షత్రం, యుద్ధకాముకుడు అవుతాడు. మాది స్వాతి, రాహు నక్షత్రం, శాంతి కాముకులు. ఏ యుద్ధమైనా శాంతి కోసమేగా. పైగా మిథున లగ్నంలో జన్మించడం వలన నిత్య యౌవనుడవుతాడు. అంటే బావా, మన వాడికి వయసుతో పని లేదు. షష్టి పూర్తి దాటినా ఇష్టాలు తీర్చుకునే పనిలో ఉంటాడు. విన్నావుగా, వీణ్ణి కొంచెం కనిపెట్టుకుని ఉండాలి. మరి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? దాదా నిశ్చయమునుడంటే శ్రీకృష్ణుడేగా. అందుకేనేమో అష్టమ గర్భంలో జన్మించాడు. వృద్ధాప్యం ఎరుగని బాలుడు. నటనలో కూడా మా వారసుడు నందమూరి బాలకృష్ణుడు. బాగుందా తారకం? బాగుంది. రా, ఇప్పుడు మనం పేరు రాద్దాం. రా రా రా, ఈ ఉంగరం పట్టుకో. నందమూరి బాలకృష్ణ. అన్నయ్య, మన సీతారాం కళ్యాణం సెన్సార్ అయింది. సభ్యులందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తెలుగు సినిమా స్థాయి పెంచినందుకు నీకు థ్యాంక్స్ చెప్పమన్నారన్నయ్య. అంతా మన బాలకృష్ణుడి పేరు బలం. నిజమే అన్నయ్య. టెక్కులమారి టక్కులారి తలతలలతో తైతెక్కలతో మా తాతలను మై మరపించి అమృత కలశం హరించారు కదూ. రామతేలువును కల్పతరువును ఆకట్టుకుని మాకు సున్నా చుట్టారు కదూ. గుండక గుండక, అరే నేనెవరో తెలుసా? ఎందుకు తెలీదు? యు ఆర్ మై డియర్ బ్రదర్. నాకంత మతిపోలేదు మై డియర్ బ్రదర్. రామారావు, నాగేశ్వరరావు, అద్భుతంగా ఉంది. అచ్చం సంత అన్నదమ్ముల్లో చేశారు. బాగుంది బాగుంది. బాగుండడం ఏంటి, అద్భుతంగా ఉంది. ఇండస్ట్రీ రెండు కళ్ళు కలిసి నటిస్తుంటే బాగుండదా ఏంటి? రా బుల్లమ్మ. వచ్చావా? ఆ పిక్చర్ వాళ్ళు నేను పంపరేమోనని భయపడిపోయాను. ఏమైందండి? ఈ గుండమ్మ కదా నాకు గండానికి వచ్చింది. ఇదిగో రామారావు, నాగేశ్వరరావు ఇద్దరిని పెట్టుకున్నాను కదా. ఈయన డేట్లుంటే ఆయన డేట్లు ఉండవు, ఆయన డేట్లుంటే ఈయన డేట్లు ఉండవు, ఈ ఇద్దరు డేట్లు ఉంటే నీ డేట్లు ఉండవు. నేను వచ్చేసాను కదండి, త్వరగా చేసేద్దాం. ముత్తయ్య, నాగేశ్వరరావు ప్యాకప్. రామారావు డ్రెస్ చేంజ్. కార్ నేను నడుపుకుని వస్తాను. హీరో గారు. మీరు ఇంటికి వెళ్ళండి. హీరో గారు, ఏంటమ్మాయి? హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారంట. మీ ఇల్లు అమ్ముతున్నారని తెలిసింది. నేను కొనుక్కుంటా, ఇస్తారా? దానికే ఉందమ్మాయి. రేపు ఆదివారం జమ్ని నువ్వు ఇంటికి రండి, మాట్లాడుకుందాం. ఆదివారం దాకా ఎందుకండి? సంతకం చేశాను, మీకు ఇష్టం వచ్చినంత రాసుకోండి. ఏంటి తమాషాగా ఉందా? ఖాళీ చెక్కుల మీద సంతకం చేసే అంత గొప్పదానివయ్యావా? చూడు సావిత్రి, నిన్ను మించి డబ్బు సంపాదించు, సంతోషపడతాం. కానీ ఆ డబ్బుని మించి ఎదగాలనుకోకో, దెబ్బతింటావు.
లే 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 పట్టరా పుల్లోడా. ఏం పుల్లమ్మా, నేను సరిగ్గా రుబ్బుతున్నానా? ఏం పుల్లమ్మా నవ్వుతుండవు? నాకు బువ్వ వంటం కూడా చేతావు. మా అయ్య వేదాంతి, పనులని తెలుసుంటే పెళ్ళాలు బాగా కాపురం చేస్తారా అని ఓడు. నీకు తెలవదనుకుంటా, ఇప్పుడు మగాడితో పోటీ చేస్తున్నారుగా ఆడోళ్ళు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. సావిత్రి, ఏమైంది నీకు? ఇంకో టేక్ చేద్దాం డైరెక్టర్ గారు. సావిత్రి రెండో టేక్ అడగడం మొదటిసారి చూస్తున్నానమ్మా. కాన్సన్ట్రేట్ చెయ్యమ్మా. ఒక్క నిమిషం టైం ఇస్తారా? సరే, ఓకే. బ్రదర్ అన్న దాంట్లో తప్పు లేదమ్మా. మొన్నెవరో లైట్ మ్యాన్ పిల్లలకి ఫీజు కట్టాలని డబ్బు అడిగితే 1000 రూపాయలు చెక్ రాసిచ్చాం. ఒక పేదవాడి సంవత్సరం ఆదాయం 1000 రూపాయలు. స్వయంగా నువ్వే ఆ స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టుంటే నేను సంతోషించేవాడిని. వాడు వ్యసనపరుడు. ఆ డబ్బు దానికే ఖర్చు పెట్టాడని నమ్మకం ఏంటి? సాయానికి కూడా కాపలా ఉండాలా? మన కష్టానికి కాపలా ఉండాలి. డబ్బుని గౌరవించాలి. ఆడవాళ్ళు ఆత్మగౌరవంతో బతకడానికి ఆర్థిక స్వాతంత్రం అవసరం. అది విచ్చలవిడి కాకుండా విచక్షణతో ఉండాలి. నువ్వు బాగుండాలనే మా తాపత్రయమంతా. ఈ పాటలో నీకు లిరుక్కుంటే బాగుంటుందని కవి గారిని కమలాకర్ వారు అడిగారట. ఎందుకండి, సావిత్రి కళ్ళతోనే పాడుతుంది కదా అని కవి గారు అన్నారట. మరి ఏది బుల్లెమ్మ? డైరెక్టర్ గారు, యాక్షన్ చెప్పండి. నిమిషం. నాన్నగారు, అమ్మ చూడండి, నన్ను నెమ్మకూరు పంపనంటోంది. పరీక్షలు బాగా రాస్తే పంపిస్తానన్నది మీరే కదా. 10వ తరగతి పూర్తి చేశావు. చదువయ్యాక ఏమవుతావు చెప్తే పంపిస్తాం. పెద్ద స్టూడియో కట్టి నాన్నగారితో సినిమాలు తీస్తా. భేష్ భేష్. మా డేట్లు కావాలా ప్రొడ్యూసర్ గారు? చిన్నబావ చూడు, నీకే పోటీ వస్తున్నాడు. పర్వాలేదులే, మావాడేగా. మరి నేను వెళ్ళనా నాన్నగారు? వెళ్ళిదా. నిన్న వాహిని స్టూడియోలో సూర్యకాంతం నాకు తల్లి పాత్ర వేసింది. సన్నివేశంలో మొట్టికాయలు వేయమన్నారు. నెత్తంత వాసిపోయేలా. పోన్లేండి రేలంగి గారు, ఇంకో సినిమాలో మీ భార్య పాత్రలో వస్తుందిగా, అప్పుడు ఆ మొట్టికాయలేవో మీరే వేసేసరి. మన కృష్ణకుమారికి అర్థమైనట్లేదు. అమ్మాయి అప్పుడు కూడా సూర్యకాంతమే గుర్తుంది. మనకు అవకాశం ఎక్కడ ఇస్తుంది? బావగారు రండి రండి రండి, రేపు మీ పుట్టినరోజు. విందులు వినోదాల సంగతి ఏం చేశారు? తారక ఊరెళ్ళింది. నాకు కొత్త పిక్చర్ ఓపెనింగ్ ఉంది. అదే విందు, అదే వినోదం. రామారావు గారు, ఓసారి ఇలా వస్తారా? వస్తున్నా. నెక్స్ట్ పిక్చర్ లో సూర్యకాంతమ్మ భర్తగా నన్ను అడిగారండి. నెత్తి జాగ్రత్త. రేలంగి గారు, సిఎస్ఆర్ గారు ఈ రోజు మనకు లేరండి. సారథి వాళ్ళని, ఏవిఎం వాళ్ళని ఓ 4 గంటలు కావాలి, లాస్ట్ డే షూట్ అని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాం. మీరు సరే అంటే ముందు వాళ్ళ వర్క్ ఫినిష్ చేసి పంపించేస్తారు. దాందే ఉందండి. రేలం గారు ప్రతి సినిమాలో కావలసిన నటులు. సిఎస్ఆర్ గారు ఇండస్ట్రీకే గుర్తులు. అవసరాన్ని, అనుభవాన్ని గౌరవించడం మన బాధ్యత. గో అహెడ్. థ్యాంక్ యూ. చారు చారు చారు, నా బంగారం అనాలి. ఏమండి? నా బంగారం. మంచి ఆలోచన డైరెక్టర్ గారు. టైటిల్స్ కార్డు మీద ఈ మ్యూజిక్ తో మమ్మల్ని అందరినీ షూట్ చేసి పడే. మరే ఇరుగు పొరుగు ఈ సినిమా టైటిల్ లాగానే ఉంది ఈ సెట్టింగ్ కూడా. అనయ్య, ఒక్క నిమిషం రా. ఏంటి తప్పుడు? ఒక నిమిషం. ఏంటి తమ్ముడు? ఏమైంది? మాట్లాడమే. మన రామకృష్ణుడు. రామకృష్ణకి ఏమైంది? మసూచి పెరిగిందా? ఊరు నుంచి ఫోన్ చేశారా? మన ఊరికెళ్ళాలన్నయ్య. చిన్నపిల్లడు, రోజు దాడితే ఉంచకూడదు. నేను వెళ్ళి డైరెక్టర్ గారితో చెప్పొస్తానండి. షూటింగ్ అయ్యాక బయలుదేరుతాం. షూటింగ్ ఏంటన్నయ్య? నువ్వు వెళ్ళి కారులో కూర్చో,
నేను వస్తాను. అది కాదన్నయ్యా. ఏమైందండి? షాట్ ఓకే. నమస్కారం అండి. నమస్కారం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గురుగారు ఈ షాటే. ఓకే బాబు గారు, ఆల్ ద బెస్ట్. రేపు మీ పుట్టినరోజు, తర్వాత కలుద్దాం. ఏమండి పిలిచారా? ఎందుకు పిలిచాను చెప్పమా? ఓ అదే. తమ్ముడు మేము రెడీ. ఏవండి ఏవండి మనదే. తమ్ముడు రెడీ. మీరు ఇలా వస్తున్నారు. అక్కడి నుంచి మార్క్ రాగానే రౌండ్ తిరిగి పేపర్ వదిలేస్తారు. మీరు అక్కడ హైడ్ అయి ఉంటున్నారమ్మా. అక్కడి నుంచి రౌండ్ తిరిగి అమ్మా కృష్ణ నేను ఇక్కడ చెప్తుంటే ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు నేరుగా వచ్చి ఈ పేపర్ తీసుకుని చూడాలి. నువ్వు చూస్తున్నప్పుడు ఆయన బయటికి వచ్చి ఆ పేపర్ తీసుకుంటూ రెడీ రెడీ అమ్మా. నీకు అర్థమైపోయింది కదా? నువ్వు వెళ్ళి కృష్ణ. రెడీ సార్ టేక్ సార్ టేక్. తమ్ముడు ఏమైంది? కట్ కట్ కట్. సారీ మాస్టర్, వన్ మోర్. సారీ కృష్ణకుమారి, ఇంకో టేక్ చేద్దాం. రెడీ ఆల్ రైట్ టేక్. ప్యాకప్. రామారావు గారు థ్యాంక్ యూ అండి. సినిమా పూర్తయింది. గుమ్మడికాయ కొట్టడమే తరువాయి. నమస్కారం, ఉంటాను. మాస్టర్ గారు ఉంటా. కృష్ణకుమారి. రామారావు గారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. పీతాంబరం గారు, రామారావు గారికి ఏమైంది? ఏమైందండి? వాళ్ళ పెద్దబ్బాయి రామకృష్ణ బాబు పోయారండి. కొడుకు చెల్లిపోతే షూటింగ్ చేస్తున్నారా? ఏంటి సార్ ఇది? క్యాన్సిల్ చేసేవాళ్ళం, ఇంకో రోజు పెట్టుకునే వాళ్ళు. కన్నబిడ్డ కంటే సినిమా అంత గొప్పదా? ఎందుకు చేశారు ఇలా? ఇంతమంది కాల్ షీట్లు మళ్ళీ దొరకవు కదండి. ఆయన వల్ల ఎవరూ నష్టపోకూడదని ఎప్పుడు అంటుంటారు. ఇప్పుడు అదే చేశారు. ఇది పని మాత్రమే. నేను ఇప్పుడు పని చేయాలి. రోజుకి 3 షిఫ్ట్లు పని చేస్తాను. అద్దంలో మేకప్ లేకుండా ముఖం చూసుకునే తీరిక కూడా దొరకకూడదు. ఎదురు చూస్తున్న నిర్మాతలందరినీ రమ్మను. విన్న కథలన్నీ ఒప్పుకుందాం. ఏ కథకు నిర్మాత లేకపోయినా మనమే నిర్మిద్దాం. కథల్లోనే నేను బతకాలి. ఆ కీలకం ఏమిటో సెలవిస్తారు. ఆ విద్యారహస్యం అర్జునుల వారికి తప్ప అన్యులకు తెలియదు. అబ్బా, గొప్ప చిక్కు తెచ్చి పెట్టారండి ఈ బృహ్నల్ గారు. సరే, ఆ కీలకం ఏమిటో మేమే గ్రహిస్తాం. ఈ ఉత్తర కుమారుడు తలుచుకుంటే సాధించలేదు ఏమీ లేదు. అది సరే బృహ్నల్ గారు, మా ఉత్తర నాట్య విద్య ఎంతవరకు వచ్చింది? పూర్తిగా వచ్చింది.
పరీక్షిస్తారా? సంపూర్తిగానే ఉండి సమీక్షిస్తాం. రసజ్ఞులు. చెల్లాయ్, ఈ నీ ఆటపాటలు చిలిపి చేష్టలు అన్నీ కట్టిపెట్టి నాట్య విద్యలో నీకు నీవే స్టార్ట్ అనిపించుకోవాలి. నీ నాట్య విద్య చూచి అభిమన్య కుమారుడు మూర్చిపోవాలి. నీకెప్పుడు చూచారా బృహన్నాల్ గారు, ఆ అభిమన్య కుమారుడు పేరు చెప్తే మా చెల్లాయికి ఎంత సిగ్గు. నిజంగా మా చెల్లాయికి తగిన వరుడు ఆ అభిమన్యుడే అంటారు. మీరేమంటారు? అవునంటారా కాదంటారా? మీరు అవునంటే నేను కాదంటానా? నేను కాదంటే మీరు ఊరుకుంటారా? కనుక అవునంటాను. భలేవారండి బృహన్నాల్ గారు. నేను వస్తా. బావుగారు, గిరీశం పాత్ర ఎవరు ఊహించలేరు. ఈ బృహన్నల పాత్ర ఎవరు చేయలేరు కూడా. అటువంటిది ఈ 2 పాత్రలు మీరు చాలా అద్భుతంగా చేశారు. ఒక్క విషయం చెప్పమంటారా? మీరు తెలుగు వారు అవడం వల్ల తెలుగు సినీ రంగం నుంచి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను పద్మశ్రీ వరించింది. అన్నయ్య, ఒకే భాషకు చెందిన 2 కథానాయకులు ఒకేసారి పద్మశ్రీ అందుకోవటం ఇదే మొదటిసారి. అలాగే హిందీ చిత్రరంగం నుండి శ్రీ సునీల్ దత్ పద్మశ్రీ వరించింది. मेरा नाम राजा सिंह, गोरखपुर से आया मैडम। जानती हूँ, मैं आपके पिता को भी जानती हूँ, एक सम्मेलन में मिले थे। ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్. नमस्ते खान साहब। ఆడదైనా ఎదురు నిలబడగల మగాడే లేడని చెప్పుకుంటున్నారు. స్త్రీ జాతి గర్విస్తుంది బ్రదర్. ఆడపడుచులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. నాగేశ్వరరావు గారు బాగున్నారా? నమస్కారం నరసింహారావు గారు. రామారావు గారు, పివి నరసింహారావు. అయ్యో, మీరు తెలియకేమండి? రండి, ప్రైమ్ మినిస్టర్ గారిని పరిచయం చేస్తాను. రండి మేడం. రామారావు जी, नागेश्वरराव जी, तेलुगु सिनेमा के 2 आंखें। नमस्ते। आप दोनों से मिलकर बहुत खुशी हुई। वैसे मद्रास से हमारा बहुत गहरा संबंध है। वहाँ का इडली डोसा सांभर बहुत इंटरेस्टिंग है। मद्रासी अच्छे भोजन प्रिय है मैडम। वो सिर्फ फूडीज नहीं होते हैं शुक्ला जी, उनमें बहुत बड़े नेता भी है, जैसे सर्वेपल्ली साहब, वीवी गिरी साहब, अपने पीवी साहब। मैडम, हम मद्रासी नहीं, तेलुगु है, आंध्रा से है। ये आंध्रा तमिलनाडु क्या है जी? सभी साउथ इंडियन मद्रासी है ना? कैसे होते हैं? हम आंध्रा से हैं, हमको भी एक व्यक्तित्व है, सम्मान है, संस्कृति है। ఏంటి బ్రదర్, ఎక్కడో ఆలోచిస్తూ ఆడుతున్నట్టున్నావు? పద్మశ్రీ అందుకున్న ఆనందం కన్నా మద్రాసీలమంటున్న బాధే ఎక్కువగా ఉంది బ్రదర్. నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయింది ఎందుకు అనుకుంటున్నావు? ఇలాంటి మాటలు వినకూడదని. నువ్వు కూడా వచ్చేయచ్చు కదా. ఏదైనా మన ఇండస్ట్రీ మన రాజధానిలోనే ఉండాలి. ఇదొక ఇండస్ట్రీ సమస్య కాదు, తెలుగు జాతి సమస్య. స్వరాష్ట్ర సాధన తర్వాత కూడా మద్రాసీలం అనిపించుకుంటున్నాం. మార్పు రావాలి. మన మూలాలకు కూడా మర్యాదనివ్వాలి. తెలుగు భాష వాడి తెలుగు నెత్తురు వేడి దేశమంతా తెలియాలి. శాంతి భద్రతలు అణగారిపోయి எங்க போறீங்க? ஓ, ராமாரா சார் நீங்களா? சீக்கிரம் கிளம்புங்க సార్. ఇక్కడంతా గొడవ నడుస్తా ఉండేది, ఇంక పోంగ సార్. ఇన్స్పెక్టర్ గారు, మనల్ని నడిపేది ఇది. ఇలా రోడ్డు మీద పడకూడదు.
ఎమర్జెన్సీ ఫలితంగా దేశంలోని జైళ్లన్నీ ప్రజలతో నిండిపోయాయి. ఏ పదవీ లేని ప్రధానమంత్రి కుమారుడు సంజయ్ గాంధీ అనధికార నిరంకుశ పాలన సాగిస్తున్నారని, వీధిన పోతున్న ప్రజానీకానికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి కోణమని ప్రతిపక్ష నేతలు నిరసిస్తున్నారు. హలో, నాగ్పూర్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసి సార్, నేను ఒక మామూలు మేకప్ మ్యాన్ని. అన్నగారు నన్ను నిర్మాతని చేశారు. ఆయన్ని బాలేబాబుని పెట్టి అన్నదమ్ముల అనుబంధం లాంటి సినిమా తీసే అవకాశం ఇచ్చారు. కానీ సార్, ఏమైంది పీతాంబరం గారు? మన సినిమా ఎల్లుండి రిలీజ్ అయ్యేలా లేదు సార్. వాట్? ఎన్టీ రామారావు సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవ్వకపోవటం? ఏం మాట్లాడుతున్నాడు? హలో సార్, ల్యాబ్ నుంచి ప్రింట్లు బయటికి రానివ్వట్లేదు సార్. సిటీ అంతా కర్ఫ్యూ పెట్టారు. రైల్వే స్టేషన్ దాకా కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒక పక్క అభిమానులు థియేటర్లు పగలగొట్టేస్తారని డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు సార్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది సార్. మీ పేరు చెప్పుకొని అప్పులు చేసి సినిమా తీశాను. రేపు రిలీజ్ అవ్వకపోతే కాళ్ళు చేతులు ఆటలేదు సార్. డోంట్ వరీ పీతాంబరం గారు, నేనున్నాను. ఇది మీకు మాత్రమే కాదు, మాకు ప్రెస్టేజ్ ఇష్యూ. అట్ ఎనీ కాస్ట్ ఎన్టీఆర్ సినిమా ఆగడానికి వీల్లేదు సార్. సినిమా అంటే కొన్ని వందల మంది కష్టం, ఎన్నో కుటుంబాలకు అది భవిష్యత్తు, లక్షల మంది ప్రేక్షకుల నమ్మకం. ఆపే హక్కు ఏ ఎమర్జెన్సీకి లేదు. మీరు అక్కడే ఉండండి, మేము వస్తున్నాం. నాన్న హరి, హరి! పీతాంబరం గారి మొదటి సినిమా పాపం రిలీజ్ అయిపోతే తట్టుకోవడం చాలా కష్టం. మేం ల్యాబ్ కి పెడుతున్నాం, మాతో రా. అన్నయ్య, బయట కర్ఫ్యూ. అయితే డ్రైవర్ కూడా రాలేదు. డ్రైవింగ్ మాకు రాదా? ఆఫ్టర్ ఆల్ కర్ఫ్యూ చిన్నానా, వెళ్తుంది ఎన్టీఆర్. கனபரட்லா என்டிஆர் சார் வணக்கம் சார். லேப் க்ளோஸ் பண்ணிட்டாரு, யாரும் உள்ள போக கூடாதுன்னு ஆர்டர்ஸ் இருக்கு சார். ఏంటి உள்ள போகக்கூடாது. లేదంటున్నారు సార్. ఉన్నవాళ్ళేమో లోడ్ చేయడానికి భయపడిపోతున్నారు. సినిమా రిలీజులు కూడా ఆపేశారు సార్. మాది తమిళ సినిమా కాదని చెప్తున్నా ఎవరు వింటలేదు సార్. హరి, వ్యాన్ తీసుకురా. తమ్ముడు, మీరు ప్రింట్లు లోడ్ చేయండి. అలాగే వాసన్ గారితో మేము మాట్లాడతాం. మీ పని మీరు చెయ్యండి. సరే సార్. భయపడకండి, మేమున్నాం. సార్ 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 మీరెందుకు ఆపారు? లోడ్ చేస్తూ ఉండండి. సీఎం ని అరెస్ట్ చేసినందుకు రాష్ట్రం అట్టుడికిపోతుంది. సిటీలో కర్ఫ్యూ ఉంది, ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ఆఫ్ కోర్స్ మీ ఎమర్జెన్సీ ఒక వ్యక్తి అధికారం కోసం, మా అర్జెన్సీ కోట్ల మంది అభిమానుల కోసం. సార్, వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఎక్కడా ఏ పని జరగకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎవరు అప్రూవల్? ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రతి పనికి పోలీస్ అప్రూవల్ తీసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే మా అభిమానులకు రైళ్లు సరిపోవు, మీ జైళ్లు సరిపోతాయా? అన్నయ్య, లోడింగ్ పూర్తయింది. రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెట్టారు. ప్రజల హక్కులను ప్రధానమంత్రి గారి పునాదుల కింద పూడ్చాలనుకుంటున్నారు. వ్యక్తుల కోసం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేస్తున్నారు. అడిగేవాడు లేడని ఎమర్జెన్సీ పెట్టారు. వస్తాడు, అడిగేవాడు వస్తాడు. ఏళ్ల తరబడి అట్టకట్టిన అహంకారాన్ని కడిగేవాడు వస్తాడు. అప్పుడు వస్తుంది అధికార పార్టీకి అసలైన ఎమర్జెన్సీ. ராமராவ் గారు, ராஜ்கபூரம் நம்ம ஜூலி படம் பாக்குறேன்னு சொன்னாங்களா? బాంబేలో షో అరేంజ్ பண்ண. సరే సార్. చక్రపాణి లేక చేతులు నరికేసినట్టుందయ్యా. గురుగారు ఆరోగ్యం ఎలా ఉందండి? సిగరెట్లు ఆ మనిషి జీవితాన్ని తాగేశాయి. ఎవరు చెప్పినా వినేవారు కాదు. నువ్వు వింటున్నావా? ఆవేశం తగ్గించుకోమని ఎన్నిసార్లు చెప్పాను. ఆ ఏసీపీ తెలుగువాడు కాబట్టి వదిలేశాడు. చీఫ్ మినిస్టర్ కొడుకును చూడకుండా స్టాలిన్ కొట్టాడయ్యా.
చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేశారంటే మనమెంత? అడగకుండా ఉంటే ఆత్మహత్యతో సమానం. నేనంత పిరికివాడిని కాదు. నాకన్నా నా సినిమాలు ముఖ్యం, నా అభిమానులు మరీ ముఖ్యం. నీ ఆవేశం నిన్ను ఎటు తీసుకెళ్లిపోతుందో తెలియట్లేదు. కూర్చో. ఏంటి వచ్చావు? హైదరాబాద్ లో రామకృష్ణ పేరుతో స్టూడియో కడుతున్నాను. మీ సలహాలు నీకేమైనా పిచ్చా? హైదరాబాద్ లో ఏముంది, రాళ్ళు రప్పల తప్ప. అయినా ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే అక్కడ స్టూడియో కడతానంటావేంటి? ఇండస్ట్రీ హైదరాబాద్ కు వెళ్లాలన్నదే మా ఆకాంక్ష. బ్రదర్ నాగేశ్వరరావు కూడా అక్కడ స్టూడియో కడుతున్నాడు. రామారావు, ఇప్పుడు మీరు వెళ్ళగానే ఇండస్ట్రీ మొత్తం మీ వెనక రావడానికి ఇప్పుడు మీరిద్దరే హీరోలు కాదు. ఇదిగో చూడు, ఈ ఆర్టికల్ చూడు. కాగడి శర్మ రాశాడు ఒక ఆర్టికల్. కృష్ణ కుర్రాళ్లతో కురుక్షేత్రం తీస్తున్నాడంట. సీనియర్ అగ్రనటులకు జూనియర్ అగ్రనటులు విసిరిన సవాల్. ఈ సవాల్ వారు స్వీకరిస్తారా? రామారావు, కృష్ణ శోభన్ బాబు వచ్చారయ్యా. వాళ్ళు జనాలకి మీ వయసు ఎంతో చెప్పేశారు. ఒకప్పుడు నీ సినిమాలు నెలకొకటి రిలీజ్ అయితే ఏడాదికి ఒక ఫెయిలియర్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సంవత్సరానికో సక్సెస్ గగనమైపోయింది. మనం ఎంత గొప్పవాళ్ళైనా మార్పుని గౌరవించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నీకిప్పుడు మాయాబజార్ లాంటి సక్సెస్ కావాలి. వస్తుందా? కాలంతో పోటీ పడే వయసు కాదు కదా. మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక్కసారే ఇవ్వాలి. మనం పోయాకే అది గెలిచానని చెప్పుకోవాలి. చూస్తాను, వస్తాను. అన్నయ్య, మేము ఈ ఇంటికి మారాక మొదటిసారి వచ్చారు. వదిన్ని కూడా తీసుకురావాల్సింది. వస్తుందిలేమ్మా, త్వరలోనే మేము హైదరాబాద్ వస్తున్నాంగా. వడ్డించు. నీకిష్టమని మన కృష్ణానది చేపలు తెప్పించాను. తను వద్దన్నా కూడా వడ్డిస్తానే ఉండు. చాలా అనడం మా చరిత్రలోనే లేదు. నువ్వే క్యాలరీలు లెక్క పెట్టి కడుపు మార్చుకుంటావు. చలమా, నువ్వు మో మాట పడుకో, వడ్డిస్తూనే ఉండు. అవును బ్రదర్, ఆ కాగడా శర్మ సవాల్ గురించే కదా. కుర్ర హీరోలు పెద్ద హీరోలంట. ఏం చేద్దాం? దానవీర శూర కర్ణ ఏంటి? నా డైరెక్షన్లో. నువ్వు కృష్ణుడు అయితే నేను కర్ణుడు, నువ్వు కర్ణుడు అయితే నేను కృష్ణుడు. చాయిస్ ఇస్ యువర్స్. పైగా నిన్ను డైరెక్ట్ చేయాలన్న ఆశ కూడా తీరుతుంది. బ్రదర్, ఇంకా తాగుతున్నావా మానేసావా? పొద్దునే ఓ చుట్ట పాత్రను బట్టి షూటింగ్ లో. నేను కూడా అంతే. బైపాస్ తర్వాత షూటింగ్లోనే. ఇప్పుడు నువ్వు కలిసావనే సంతోషంతో. ఇది దొరలవాటు బ్రదర్. పెద్దవాళ్ళ ముందు తాగితే అవమానించినట్టు, చిన్నవాళ్ళ ముందు తాగితే ప్రోత్సహించినట్టు, స్నేహితుడితో తాగితే అలవాటు పడుతున్నట్టు. పెద్దవారు చిన్నవారు స్నేహితులు కాక ఇంకెవరితో తాగుతావు బ్రదర్? సమవుజ్జీలతో. నీ ఒక్కడితో తాగుతాను, లేదంటే నేను ఒక్కడనే తాగుతాను. అవును, నీ దగ్గర చాణక్య చంద్రగుప్త అనే సబ్జెక్ట్ ఉంది కదా. అది చేద్దాం బ్రదర్. నేను చాణక్యుడి పాత్ర వేస్తాను, నువ్వు చంద్రగుప్తుడి పాత్ర వేయి. హిస్టారికల్ కదా, నో ప్రాబ్లం. ఓకే బ్రదర్. చాణక్యుడు నా కోసం రాసుకున్న పాత్ర నీ కోసం ఆనందంగా వదులుకుంటాను. ముందు ఈ సంక్రాంతి రిలీజ్ కి కర్ణ సినిమా తీస్తాను. సుయోధనుడితో పాటు కృష్ణ కర్ణ పాత్రలు కూడా నేనే చేస్తాను. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. ఇక నేను వెళ్ళి సుయోధనుడి గెటప్ లో వస్తాను. అలాగే సార్. రండి పీతాంబరం గారు. ఓ పక్క స్టూడియో వ్యవహారాలు, మరో పక్క ప్రొడక్షన్ పనులు, ఇవన్నీ చాలా ఉన్నట్టు ఈ వేషాలు ఏంటి నాన్న? 100 వ్యాపకాలు ఉండొచ్చు. పట్టుదల, ప్రణాళిక రెండు ఉంటే చాలు. వెళ్ళి భోజనాలు వచ్చాయి లేదో చూడు. సరే ఆగండి. ఆ మీసం ఏంటి? అర్జునుడివా అంగరాజువా? అర్జునుడే. అర్జునుడు అంటే మీసం సన్నగా సుకుమారంగా ఉండాలి. పీతాంబరం గారు చూడండి, నర్తనశాల గుర్తుకు రావాలి. ఇంకా నయం, బృహణాల పాత్ర ఏమని లేదు. రే భోజనం రెడీయా? నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు ఏం రాస్తున్నారు? ఇప్పుడే కురుక్షేత్రం సినిమాకు ఒక పాట రాసొస్తున్నాను. మ్రోగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలోన. అద్భుతంగా ఉంది పల్లవి. సుయోధనుడికి భానుమతికి డువెట్ పెట్టాలనుకుంటున్నాం. సుయోధనుడికి భానుమతికి యుగళ గీతమా? ఏమంటారు? ఏమంటాను, ఇలాంటి ఆలోచన మీకు తప్ప ఇంకెవరికి రాదంటాను. ఈ అవకాశం నాకు తప్ప మరెవరికి రాబోదంటాను. చిత్రం, బళారే విచిత్రం. మీరు పాడిస్తే మేము ఆడిస్తాం. రామారావు గారు,
వెంపటి సత్యం గారు, సుయోధనుడికి ఎవరైనా డువెట్ పెడతారా? బుద్ధున్నవాడు ఎవ్వడు పెట్టాడు. అన్నగారు పెడుతున్నారు. అయ్యో మేం పెడుతున్నాం సుయోధనుడికి భానుమతికి డువెట్. తమ్ముడు, ఆ పాట కురుక్షేత్ర సినిమాలో పెడుతున్నారనుకుని ఆకూత కూశాను. దుర్యోధన వారు మాత్రం మగవారు కారా? రసపట్లు డూయెట్లు వారికి మాత్రం లేవా? ప్లేటు మా బాగా తిప్పారే. లైట్ సెంటర్ కన్నప్ప గారు, కెమెరా మూమెంట్ ఇలా ఫాలో చేయండి. అలాగే 2 కెమెరాలు, లైట్ మిడ్ రేంజ్. తమ్ముడు, టేక్ చేద్దామా? గారు, చంద్రుడికి కట్టిన దారాలు కనిపిస్తున్నాయి చూడండి కొంచెం. కవి గారు, మీకు ఈ పాట రాయడానికి ఎంత టైం ఇచ్చారు? గంటన్నర. నాకు మొత్తం ఈ లైటప్ చేయడానికి గంట టైం ఇచ్చారు సార్. తెర మీద రామారావు గారు కనిపిస్తుంటే దారాలు చంద్రులు ఎవరు చూస్తారండి? ఆయన్ని చూస్తారు. బావా, అక్కొచ్చింది, 2 నిమిషాలు ఆపుతారా? నమస్కారం. 3 రోజులైంది ఇంటికొచ్చి, 3 నెలలైంది ఇంట్లో భోంచేసి, అన్నం నీళ్లు కూడా వదిలేసి, దేనికోసం బావా ఇదంతా? పిచ్చిదాన్ని, ఓ సరికొత్త సృష్టిని భావితరాలకు అందించిన ఆనందం ముందు ఈ బాధ ఒక లెక్క. ఈ వయసులో ఇంత పనా? నీకేమన్నా అయితే? నీ పసుపు కుంకాలు ఈ వెండి తెర మీద 10 కాలాలు పతిలంగా ఉంటాయిలే. బావా, లొకేషన్కి ఇంకెంత దూరం? ఇంకో అరగంటలో మధుమలై చేరుకుంటాం సార్. అక్కడి నుంచి గంటన్నర అడవిలో ప్రయాణం చేయాలి. నాగభూషణం గారు వస్తున్నారా? ఎల్లుండి వస్తున్నారు సార్. ఈ లోపు జయప్రద జయసుధ కాంబినేషన్ లో సాంగ్ ప్లాన్ చేశారు సార్. జయసుధ జయప్రద ఏంట్రా బ్లడీ ఫూల్? జయసుధ గారు జయప్రద గారు అను. నువ్వేమైనా బుడ్డుకోసి పేర్లు పెట్టావా? సారీ సార్, తప్పైపోయింది. సార్, మన అడవి రాముడు మన అడవి రాముడు గారి మీద అంచనాలు పెరిగిపోయినాయి సార్. టైటిల్ కూడా గారు ఏంట్రా గాడిద. తెలివితేటలు చూపిస్తే తాట తీస్తా. సారీ. ఈ దారిలోనే గురువు గారి ఆశ్రమం ఉండాలి. ఎవరన్నయ్యా? శ్రీశైల జగద్గురు స్వాములు, దైవ స్వరూపుడు. రామారావు గారు, స్వామివారు మౌనవ్రతంలో ఉన్నారు. ఎవరితోనూ మాట్లాడరు, ఎవరిని ముట్టుకునేవారు. పర్వాలేదండి, దూరం నుండి దర్శించుకుని వెళ్తాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ. అదృష్టవంతుణ్ణి, దర్శనం కోసం వచ్చాను. ఆశీర్వచనమే లభించింది. అనంత విశ్వం నిన్ను ఆశీర్వదిస్తోంది. నాతో భిక్ష చేస్తావా? మహాప్రసాదం. అన్నం జగత్ సర్వం రామారావు. వెళ్ళొస్తాను స్వామి. విజయీ భవ. స్వామి, అతన్ని చూడంగానే మౌనముద్రను వీడినారు. ఎవరిని తాకనివ్వని మీరు అతనిని ఆలింగనం చేసుకుని మరీ ఆశీర్వదించారు. పరమార్థం ఏంటి స్వామి? అతను ఈశ్వర కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందిన పుణ్యాత్ముడు. మన వల్ల పురాణాలు, ఇతిహాసాలు ఎంతమందికి బోధపడుతున్నాయో తెలియదు, కానీ అతని వల్ల ఆంధ్రదేశంలో అవి తెలియని వారే లేరు.
కారణ జన్ముడు. అతనిప్పుడు వెండితెర మీద రారాజు. నిమ్మపూరికి చేసినా కొమరవోలికి చేసినా ఫోన్ కలవట్లేదు బాబాయ్. పెద్ద గాలివాన అంటున్నారు. మేము వచ్చి ఈ మద్రాసులో ఉంటున్నాం. మన వాళ్ళంతా అక్కడే ఉన్నారాయే. భయం ఉంటుందిగా బాబాయ్. అమ్మో, కరెంటు స్తంభాలు కూలిపోయాయా? ఇక పాకల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? శవ్వాలా? ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది? మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? చుట్టుపక్క ఊళ్ళో ఎలా ఉన్నాయో కనుక్కో. హా, పక్క ఊళ్ళన్నీ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. ఏంటి, ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయాయా? చాలా మంది చచ్చిపోయారా? అయ్యో, ఆ ఊరి జనం ఉప్పెనకు భయపడి ఒకవైపే పరిగెత్తారు. అటు సముద్రం ఉందని మర్చిపోయారు. అలాంతో పాటే అందరూ కలిసిపోయారు. 900 మంది ఉన్న ఊళ్ళో 3 మాత్రమే మిగిలారు. గుండె తరుక్కుపోతుంది బ్రదర్. మనల్ని ఇంత వాళ్ళను చేసిన ప్రజలు అన్నానికి అయిన వాళ్ళకి దూరం అయ్యారు. చెప్పు బ్రదర్, ఏం చేద్దాం? నాడు రాయలసీమ క్షామ నివారణ కోసం మా సినీ పరిశ్రమ జోలి పట్టింది. వీర జవాన్ల కోసం విరాళాలు సేకరించింది. ఇలా అవసరమైన ప్రతిసారి మా వంతు బాధ్యతను నిర్వర్తించాం. అదే స్ఫూర్తితో ఇప్పుడు దివ్యసీమ కోసం తరలి వస్తున్నాం. నమస్కారం. ఈ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సంక్షేమ నిధి కొన్ని కన్నీళ్లు తుడిచిన మా ఆశయం ఫలించినట్టే. మీ అందరి సహకారం ఉంటుందని, ఉండాలని ఆశిస్తున్నాం. వదిన ఇక్కడ లేదుగా అన్నయ్య. మొదటి చందా నేను చేస్తాను. శుభం. నమస్కారం రామారావు గారు. నమస్కారం. బ్రదర్కి ఏమైంది? ఫీవర్ 104 ఉంది. గుండె ఆపరేషన్ అయింది కదా, ఎక్కువగా స్ట్రెయిన్ కాకూడదు. మెడిసిన్ ఇచ్చాను. హీ విల్ బి ఆల్ రైట్. భయపడకు బ్రదర్, నాకుండే నా మాట వింటుంది. ఆగమనే వరకు ఆడుతూనే ఉంటుంది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడూ ఇలా నాతో పోటీ పడుతూనే ఉండాలి. మన గుండెలు ఆడకపోయినా మన సినిమాలు ఆడుతూనే ఉంటాయి, పోటీ పడుతూనే ఉంటాయి. నువ్వు విజయవాడ బయలుదేరు. ఇక్కడ నేను చూసుకుంటాను. పర్వాలేదు, నేను నీతోనే ఉంటాను. నాగేశ్వరరావు గారు, మీకు నిజమైన మెడిసిన్ విశ్రాంతే. స్ట్రెయిన్ కాకండి. నువ్వు బయలుదేరి బ్రదర్. అన్నతో మాట్లాడాలి. అన్నా, అన్నతో మాట్లాడాలి. అన్నా, నన్ను లోనికి రానివ్వండి అన్నా. అన్నా, అన్నా, అన్నా. జరగమని చెప్తున్నాను కదా. అన్నా, జరగమ్మా. పెద్దదన్నా. అది పోయేలోగా నిన్ను చూస్తానో లేదో అని దిగులు పడతా ఉండదన్నా. పోయే పాడమన్నా, అది ఇడికి రాలేదన్నా. అన్నా, నన్ను వస్తావన్నా? అన్నా, అన్నా, వస్తావన్నా? అన్నా, ఏయ్, వదలండి ఆవిడ్ని. అన్నా, అన్నా, వస్తావన్నా? అన్నా. ఇల్లు ఎక్కడమ్మా? నమస్కారం. 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 ఎవరొచ్చారో చూడు. చూడవే ఎవరొచ్చారు. రాముడు. రామయ్య, నువ్వేనా? రాయ్యా, రా. రామయ్య, బిడ్డ చూడరా ఎవరొచ్చారో. నేను నిన్ను రోజు చూస్తా. నువ్వు ఆ పట్టణంలో ఉన్నావుగా. అయ్యా, నీకేం పెట్టాలా? పిల్ల, మన కాడ వడ్డంతం కూడా లేదే. రామయ్య, నీకు రాగి సంగటి బుద్ధ రుచొస్తుందా? అవ్వా, ఎప్పుడు రాయి ముద్దేనా? మనం
పరన్నం తినమా? సామి బువ్వా, దినాము సామి బువ్వ తినాలంటే ఆ దేవుడి దిగి రావాలరా బిడ్డ. రా తినయ్యా, నా బంగారు తండ్రి, నా తండ్రి. ఇంకొక ముద్ద అయ్యా. చాలమ్మా, అభిమానంతో పెట్టిన ముద్ద అమ్మ గోరు ముద్దతో సమానం. నాయనా నువ్వు చల్లగా ఉండాలి. మంచిదమ్మా. నా జన్మ ధన్యమైపోయింది రామయ్య. వెళ్ళొస్తానమ్మా. నా తమ్ముడు చచ్చిపోనాడుగా, నీలానే దువ్వుతాడు, నీలానే నవ్వుతాడు, సంఘం గడతాడు, సమ్మెలంటాడు, సినిమాల్లో నువ్వు చేసినవన్నీ చెయ్యాలంటాడు. పెద్ద పెద్దవాళ్లతో గొడవ, రాజకీయాలు మార్చాలంటే కుదురుద్దా అన్నా? ఇదేమన్నా సినిమానా? సమాజం చంపేసింది. సినిమా బావ శ్రీదేవిని తదేకంగా చూస్తున్నాడు, చూసుకో. అరే ఊరుకో. 16 ఏళ్ల అమ్మాయితో వర్షంలో పాట చాలా బాగుంది. శ్రీదేవి చాలా అందంగా ఉంది. మీ జోడీ కూడా చాలా బాగుంది బాబా. ఏమైంది బాబా? ఒకప్పుడు వర్షం వస్తే ఉత్సాహంగా ఉండేది, ఇప్పుడు వాన చినుకులు చూస్తే జనాల కన్నీళ్లే గుర్తొస్తున్నాయి. ఎలాగైతే తెల్లవారిని ఎదుర్కొన్నారో అలాగే ఇప్పటి దేశద్రోహుల్ని మట్టుబెట్టి కన్న బిడ్డని, అంటే దేశ భవిష్యత్తును కాపాడి జననీ జన్మభూమిశ్చా స్వర్గాదపి గరీయసి అని చివరిసారిగా భరతమాతను స్మరించి ప్రాణాలు వదిలేస్తారు. మీ ఫేస్ మీద ఫ్రీజ్ చేసి తుది పలుకులుగా నా వాయిస్ ఓవర్తో ఎండ్ కార్డు వేస్తాం. శభాష్, అద్భుతమైన కథ చెప్పారు. మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. గో అహెడ్. కాంతికుమార్ గారు, మీరు పాదాలకు నమస్కరిస్తున్నారా? నమస్కరించకుండా ఉండలేకపోయాను సార్. వినాయకరావు అని చెప్పు, అన్నగారికి బాగా తెలుసు. 2 నిమిషాలు మాట్లాడి ఇప్పుడు గెటప్ లో ఉన్నారు, కుదరదండి. ఏమిటిది దాసరి గారు, మీరు కూడానా? అవి రామారావు గారి పాదాలు కాదు సార్, అల్లూరి సీతారామరాజు గారి పాదాలు. ప్రజల కోసం బతికిన వారి నీడ కూడా పూజనీయమవుతుంది. ఇంతకాలం నటించాను, ఇక నుంచి జీవించాలి. రామారావు గారు నమస్కారం సార్. వారిని కలవచ్చా దాసరి గారు? అయ్యో తప్పకుండా. ఈ గెటప్ లో మిమ్మల్ని చూస్తుంటే అచ్చం అల్లూరి సీతారామరాజును చూసినట్టే ఉంది సార్. పైగా ఈ పాత్ర అంటే మీకు ఎంత ఇష్టమో మా అందరికీ తెలిసిందే. ఏమైనా విశేషాలుంటే చెప్పండి సార్, రాసుకుంటాం. విశేషాలు 60 ఏళ్ళు వస్తున్నాయి. ఇన్నాళ్ళు మా కోసం బతికాం, ఇక ప్రజల కోసం ప్రజాసేవలో బతకాలనుకుంటున్నాం. ప్రజాసేవలోనా? ఏంటి అన్నా, రేషన్ కార్డు కోసం పటేల్ దానికెళ్తే గడు నా మానం తీసిండన్నా. మా బతుకులు ఈ పటేల్ పట్వారీల దస్కతలకి బలైతున్నాయి. అంజయ్ గారిని అవమానించారన్న. ఎంత ప్రధానమంత్రి కొడుకైతే మాత్రం ముఖ్యమంత్రిని అన్ని మాట్లాడతాడా అన్న? బిడ్డ అన్నం తిరిగి నాదని సర్కారు ఆసుపత్రికి పోతే మందులు లేవంటివి. కడుపులోనే నా బిడ్డ కాలిపోయిందన్నా. నా బిడ్డకి నా కడుపే కాడైపోదాన్ని. ఏ దేవుడు రాకుంటే రేపనేది ఉండదన్నా. బాబెక్కడా? ఏం బాబు, మీ మామగారేదో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారట కదా? తెలీదండి. ఈ అంజయ్యకి అబద్ధాలు చెప్తున్నావా బాబు? నీకు తెలియకుండానే నిర్ణయం తీసుకుంటాడా? పిల్లనియాలంటే నన్ను అడుగుతారు గాని పార్టీ పెట్టాలంటే నన్ను ఎందుకు అడుగుతారు? ఇంతకీ రాజకీయాల్లోకి వస్తున్నట్ట రానట్ట? సీఎం గారు, రామారావు గారి గురించి మనకి తెలిసిందే కదండి. రావాలనుకుంటే వస్తారు, వచ్చే ముందు తప్పకుండా చెప్తారులేండి మనకి. సార్, ఆయన ఏ పనైనా చెప్పే చేస్తారు, కానీ ఏ పని అడిగి చేయరు. వస్తున్నట్టు రానట్టు. సూపర్ మ్యాన్ సినిమా తాలూకా రెమ్యునరేషన్ వివరాలు ఎక్కడండి? మొదటి సినిమా నుంచి అన్ని వివరాలు ఇందులో ఉన్నాయండి. మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా చెక్ చేయాలి, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నంబర్
06 ఆంధ్రా బ్యాంక్. ఆంధ్రా బ్యాంక్ 06/3241. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 42/4641. సిండికేట్ బ్యాంక్ IC2/8395. కరెక్ట్ బాబు గారు. తారకం మేము టీ తీసుకుంటాం, వారి కూడా. వారు పని చేసుకుంటున్నారు, మీరు మీ పనులు చూసుకోండి. లెక్కలన్నీ మీరే చూస్తుంటారా? లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయండి. ప్రతి పైసాకి పన్ను కట్టాం. ట్యాక్స్ కట్టడం లేట్ అయితే మీరు ఫైన్ వేసి ఊరుకుంటారేమో ఆఫీసర్ గారు. మా బావగారు తాట తీస్తారు. క్షమించండి రామారావు గారు, మీ అకౌంట్స్ అని చెక్ చేయమని మాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మా డ్యూటీ మేము చేయాలి కదా. ప్రభుత్వం అంటే అమ్మ లాంటిది. ప్రయోజకుడైన ప్రతి బిడ్డ సంపాదనలో అమ్మకు భాగం ఉంటుంది. ఎన్టీఆర్ అమ్మ సొమ్ముకు ఆశపడేవాడు కాదని మిమ్మల్ని పంపించిన వారికి చెప్పండి. అమ్మా, అన్నగారు రాజకీయాల్లోకి వస్తారా? ఏమో అమ్మా, రమ్మంటావా? వస్తే సినిమాల్లో కనపడతారా అమ్మా? వస్తారుగా, ఆయన్నే అడుగు. ఏందే వచ్చేదే? ఇప్పుడు అన్నగారి మీద పూలు పడుతున్నాయి, రేపు రాజకీయాల్లోకి వస్తే రాళ్లు పడతాయి. ఆయన అలాగే ఉండేవాడు. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను చూసుకుంటా. ఏదో మీద పడిపోతారు. ఆగండి. హరి ఆగవయ్యా. బాగున్నారా? పంటలు సరిగా పండటం లేదన్నా. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన కల్తీ మందులు మా మొగోళ్ళు తాగుతున్నారు. పనులు లేవు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆకలి తీరక 6 నెలలు అయింది. ఆ దేవుడికి ఈ దేవుడికి కట్టాలు చెప్పుకుందామని తిరుపతి వెళ్ళి ఇక్కడికొచ్చాం స్వామి. అన్న, మా మన్యంలో ఏడ చూసిన రోగాలు రుష్టులు. 20 ఏళ్ళకు ఒక్క ఆసుపత్రి కూడా లేదు. శవాల్లా బతుకుతున్నామన్నా. ఆ నాయుడు, రాష్ట్రానికి 8వ ముఖ్యమంత్రి అయినందుకు కంగ్రాచులేషన్స్ గురుగారు. నాతోరా, మీ మావయ్య నేను మంచి మిత్రులం. గుంటూరు ఏసీ కాలేజీలో కలిసి చదువుకున్నాం. ఆయన చెప్తా ఆయన, జగ్గయ్య, కేవీఎస్ శర్మ అందరూ కలిసి నాటకాలు వేసేవాళ్ళు. నేనేమో రాజకీయాలంటూ తిరిగేవాడిని. అలా మా దారులు మారిపోయాయి. ఇప్పుడు కలుస్తున్నాయని విన్నాను. నా ప్రమాణ స్వీకారానికి నా మిత్రుడు వస్తే బాగుంటుంది. వీలవుతుందేమో కనుక్కో. స్వయంగా నేనే ఆహ్వానిస్తాను. కనుక్కుంటానండి. రామారావు గారు, మీ స్నేహితుడి ప్రమాణ స్వీకారానికి వచ్చారు. అలాగే రాజకీయాల్లో కూడా వస్తారా? నా స్నేహితుడి ప్రమాణ స్వీకారానికి మాత్రమే వచ్చాను. మామయ్య, రాజశేఖర్ రెడ్డి, పులివెందుల. నమస్కారం అండి. నాకు మంచి ఫ్రెండ్. మీ అభిమానిని కూడా. నాయుడు పెళ్లిలో మిమ్మల్ని కలిశాను. గ్లాడ్ టు మీట్ యు అగైన్. థ్యాంక్స్ అండి. రండి. రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు. భవనం వెంకట్రామ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు. పెద్దవాళ్ళమయ్యా. వయసులో కాదు, నేను సినిమా రంగంలో, మీరు రాజకీయ రంగంలో. నమస్కారం అన్నయ్య గారు, బాగున్నారా? నమస్కారం. మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నానన్నయ్య. భవనం వెంకట్రామను నేను. భవనం వెంకట్రామను నేను. శాసనం ద్వారా నిర్మితమైన. శాసనం ద్వారా నిర్మితమైన. భారత రాజ్యాంగం పట్ల. భారత రాజ్యాంగం పట్ల. నిజమైన విశ్వాసం. తుమ్మితే ఊడిపోయే పదవికి ప్రమాణాలు ఎందుకు? 4 ఏళ్లలో ఈయన 3వ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. మా కాంగ్రెస్ పార్టీలో సీఎంకి సెక్యూరిటీ లేదండి, ఇంకా జనానికి సెక్యూరిటీ ఉంటుంది. భాస్కర్ రావు, నాదెళ్ల భాస్కర్ రావు. నమస్కారం. నిన్న మీ పాపారాయుడు చూశాను.
అసెంబ్లీలో ఉండాల్సిన ఆవేశం కనిపించింది. మీరు రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారని విన్నాను. రాజకీయాల గురించి కాదండి, ప్రజల గురించి ఆలోచిస్తున్నాను. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాసిన ఉత్తరాలు చదువుతుంటే, కలిసిన వారి గోడు వింటుంటే ఏదో తెలియని అలజడి. రామోజీరావు గారు, అలజడి, అదే అలజడి నా చేత పేపర్ పెట్టించింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడేలా చేసింది. ప్రస్తుతం రాజకీయాలకు ఈ అలజడి అవసరం అనిపిస్తుంది. ఎటు చూసిన అవినీతి, అసమర్థత, ఆశ్రిత పక్షపాతం, ఖరీదైన బానిసత్వం. మన తెలుగు వాళ్ల వెన్నెముకల్ని ఢిల్లీలో వేలం వేస్తున్నారు. పోలింగ్ నుంచి రావాల్సిన ముఖ్యమంత్రులు ఢిల్లీ నుంచి పోస్ట్ బాక్సుల్లో వస్తున్నారు. వాళ్ళు అధిష్టానం అవసరాలు మాత్రమే తీరుస్తున్నారు. విశాఖ ఉక్కుకి శంకుస్థాపన చేసి 11 ఏళ్లైంది. ఇప్పటికీ నేల చదును కాలేదు. ఏడాదికి 3 పంటలు పండే ఆంధ్రదేశం ఆకలి చావుల్లో అగ్రస్థానంలో ఉంది. మన తెలుగు జాతి దేశంలో ఇర్రెలవెంట్ అయిపోయిందండి. ఇక్కడ మేము ఉన్నామని దేశం చెవులు మారు మోగేలా చెప్పాలి. భోజనం చేయలేదు, కనీసం ఈ పాలన తాగండి. నిరక్షరాస్యతలో ఆంధ్ర రాష్ట్రానికి అగ్రస్థానం. ఉద్యోగాలు కల్పించడంలో ఆఖరి స్థానం. మారాలి. పాలు తాగు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చదవండి. సోషలిస్ట్, క్యాపిటలిస్ట్, కమ్యూనిస్ట్ అన్నీ కలిపిన ఒక రాడికల్ హ్యూమనిస్ట్ ఫిలాసఫీ ఇందులో ఉంటుంది. థ్యాంక్ యూ చలమేశ్వరరావు గారు. మరికొన్ని పుస్తకాలు వెంకటేశ్వరరావుతో పంపిస్తాను. మీ అభిమానాన్ని ప్రత్యేకంగా చెప్పి మీ స్థాయిని తగ్గించలేను. మీరు ప్రజా జీవితంలోకి వస్తే యువతంతా మీ వెంటే ఉంటుంది. అంటే అడిగేవాళ్లే కాదు మావయ్య, జనాలకు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. మీరు చెప్తే వింటారు. కలుద్దాం. ఉంటాం మావయ్య. ఉంటానండి. మీ పేరు? బొబ్బిలి పులి. అసలు పేరు? బొబ్బిలి పులి. ఇదివరకు 2 సార్లు కోర్టులో హాజరైనప్పుడు మీ పేరు చక్రధర్ అన్నట్టు గుర్తు. ఆ కోర్టులతోనూ ఆ తీర్పులతోనూ ఆ చక్రధర్ ఆనాడే చచ్చిపోయాడు. మనిషిగా చచ్చిపోయాడా? మానసికంగా చచ్చిపోయాడు. కారణం? ఈ సమాజంలో ఉన్న కుళ్ళును చూడలేక. మా అందరికీ కనిపించని కుళ్ళు మీకొక్కరికే కనిపించిందా? మురికి కాలువ పక్కన కాపురం చేసే వాళ్ళకి, వాళ్ళల్లో కూడా ఆ వాసన జీర్ణించుకుపోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళే ఆ వాసన భరించలేక పారిపోతారు. కొత్తగా మీరెక్కడి నుంచి వచ్చారు? నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం ఉన్న చోటు నుంచి. ఇవన్నీ సమాజంలో లేవు కాబట్టి మీరు బొబ్బిలి పులిగా మారి మీ ఇష్టం ఉన్న వాళ్ళందరినీ చంపేశారన్నమాట. ఇష్టం ఉన్నవాళ్లను కాదు, దేశానికి నష్టం తెస్తున్న వాళ్ళని. ఫియట్ లో కొత్త మోడల్ వచ్చిందంట చిన్న. ఈ సంవత్సరం కొనేద్దాం. అలాగే నాన్నగారు, ఇవి ఎన్టీఆర్ ఎస్టేట్స్ ఎక్స్టెన్షన్ ప్లాన్స్. మీరు ఒకసారి చూస్తే. నానా, స్టూడియో కోసం కొత్త ఎక్విప్మెంట్ కొనాలి, చూస్తారా? ఇక ఇవేవి మా దాకా తీసుకురాకండి, మీరే చూసుకోండి. నువ్వు రాజకీయాల్లోకి వెళ్తున్నావా? వెళ్తే తప్పేంటి? వెళ్తే తప్పేం కాదు, కానీ అన్నయ్యకి ఎందుకని? ఎందుకు కాకూడదు చిన్నానా? నెలలో సగం రోజులు ప్రజాసేవకి అంటే సినిమాలు చేస్తూ ఏదో చేస్తుంటావు అనుకున్నాను, కానీ ఇలా అన్నీ వదిలేసి వెళ్తావనుకోలేదు. మంచి చెయ్యాలంటే ఎక్కడున్నా సరిపోతుంది, కానీ మార్పు రావాలంటే రాజకీయాల్లోకే వెళ్ళాలా? అన్నయ్య, అదొక అడవి, విషపురుగులు, క్రూర మృగాలు ఉంటాయి. అయితే నాన్న సింహం, అప్పుడు ఆయన కూడా ఆర్వీలోనే ఉండాలి కదా. అన్నయ్య చెప్తే అంతే అంటూ ప్రతి పనిలోనూ నీ వెంటే ఉన్నానన్నయ్య, కానీ రాజకీయాల్లోకి వెళ్తానంటే మాత్రం నీ వెంట నడవలేనన్నయ్య.